కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ సెలక్షన్, దేనిని సెలెక్ట్ చేయాలి అనేటువంటి ఒక అవేర్నెస్ వస్తుంది మనకి. బెటర్ వెల్త్ డిసిజన్స్ తీసుకుంటాం. బెటర్ వెల్త్ డిసిజన్స్ అంటే మనం ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా కానీ తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. సో మనీ యొక్క సంపద జాడలను వెతకడంలో అమిగ్దాలా అనేది కంట్రోల్లో ఉన్నప్పుడు మంచి ప్రాసెస్లో వెతుకుతాం మనం. సరి అయిన సంపద జాడలను వెతుకుతాం అన్నమాట. మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. ఏం చేయాలండి? టైప్ ఇన్ చాట్ బాక్స్. మెడిటేషన్ చేయాలి, చాంటింగ్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. కనీసం డైలీ 10 మినిట్స్ అయినా చేయాలి. ఎంత టైం చేయాలి? కనీసం 10 మినిట్స్. టైం ఉంటే మీ ఏజ్ ఎంతనో ఆ నెంబరింగ్ని బట్టి మీరు చేయాలి. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మిగతా వాళ్ళ వీడియోస్ ఆన్ చేయండి. మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈరోజు మనం ప్రతి మనిషిలో సోల్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఉంటుందా లేదా? ఉంది కదా. సోల్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ లేచి కూర్చున్నారు. ఎస్ ఆర్ నో? అంతే కదా. ఓకే. సో ఇప్పుడు ఏం చేయండి అంటే, మీ యొక్క సోల్తో పాటు ఇంకొక సోల్ ఉంది మీ పక్కన. ఆ సోల్ని మీకు పరిచయం చేస్తాను. కెన్ ఎనీవన్ గెస్? ఎవరైనా గెస్ చేయగలుగుతారా? టైప్ ఇన్ చాట్ బాక్స్. మీతో పాటు ఇంకొక సోల్ ఉంది. ఆ సోల్ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నా. ఎవరైనా గెస్ చేస్తారా? కెన్ ఎనీవన్ గెస్? ఇన్నర్ చైల్డ్, ఇంకా ఆరా, ఇంకా టైప్ చేయండి. నో, సోల్ లేదు. ఓకే. ఇంకెవరైనా టైప్ చేయండి. టైప్ ఇన్ చాట్ బాక్స్. ఆరా. ఓకే. సో నేను మీ దగ్గర మీ మీ దగ్గర ఉన్న ఇంకొక సోల్ నేను పరిచయం చేస్తాను. సో మీరు నాతో జర్నీ చేస్తే ఇలాంటి మిరాకిల్స్ చాలా చూస్తారు. నేను పరిచయం చేయబోయే సోల్ పేరు మనీ సోల్. మనీ సోల్. ఏం సోల్ అండి? మనీ సోల్. ఇప్పుడు చెప్పండి మంజునాథ్ సార్, మీ దగ్గర ఉందా లేదా మనీ సోల్? ఉంది కదా. ఎస్, ఆ సోల్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనీ సోల్ గురించి. మీరు ఎక్కడ వినని సబ్జెక్ట్ని ఇక్కడ వింటారండి. ఈ సబ్జెక్టు చాలా మందికి రీచ్ అవబోతుంది, లక్షల్లో రీచ్ అవబోతుంది. దానికి సంబంధించిన పునాదులు పడుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే, మీ సోల్ గురించి మీరు తెలుసుకోవడం వల్ల మీ గురించి మీరు తెలుసుకుంటారు. స్వామి వివేకానంద ఏమన్నారు? మీతో మీరు మాట్లాడుకోకపోతే ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిని మీరు మిస్ అయినట్టు అన్నాడు. మనం ఏం చేస్తాం? ఈ హరిబరి వ్యవస్థలో మనల్ని మనం విడిచిపెట్టి మనతో మనం కాకుండా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాం, అందరితో మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు అలాగే మనీ సోల్ గురించి కూడా మనం తెలుసుకుందాం. మీరు రెడీగా ఉన్నారా? మనీ సోల్ గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఏ సార్ నో? రెడీనా? మనీ అనేది అవసరమా కాదా అందరికీ? మనీ అవసరం లేని వాళ్ళు వీడియోస్ ఆఫ్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేయండి. ఓకే. సో ఇప్పుడు ఎనర్జెటిక్గా ఉండండి, కొంచెం ఎనర్జెటిక్గా ఉండండి. రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, డబ్బు అనే విషయాన్ని మనం ఎనర్జీగా చూడడానికి అందులో ఉన్న ప్రాణశక్తి ఒకటి ఉంటుంది. డబ్బులో కూడా ఒక ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఏంటో మనం తెలుసుకుందాం. డబ్బును గురించిన భావనని ఈ రోజు మనం కంప్లీట్గా చేంజ్ చేయబోతున్నాం. ఆ ఎమోషన్ని కంప్లీట్గా చేంజ్ చేయబోతున్నాం. రెడీగా ఉండండి, బీ రెడీ. సంపద మీ జీవితంలోకి ప్రవహించడానికి ఈ రోజు జరిగే మీటింగ్ ఒక గేట్ వే లాగా పనిచేస్తుంది మీకు. ఓకేనా? సో ఈ 21st సెంచరీలో మనీ అనేది కేవలం ఒక నోటు కాదు. గుర్తుపెట్టుకోండి, మనీ అనేది కేవలం ఒక నోట్ కాదు. మీరు సర్వైవల్ అవ్వడానికి అది ఒక టూల్. సర్వైవల్ అవ్వడానికి అది ఒక టూల్. రాసుకోండి. 21st సెంచరీలో మనీ అనేది కేవలం ఒక నోట్ కాదు, సర్వైవల్ టూల్. మీరు పర్సెప్షన్ ఈ రోజు నుంచి మనీ విషయంలో మార్చబోతున్నారు. సర్వైవల్ టూల్. బ్రతకడానికి కావలసినటువంటి ఒక వస్తువు లాంటిది మనీ అనేది. అది నోటు, కరెన్సీ అలానే చూడకండి. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తే ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్ అండ్ టెక్నాలజీ, ట్రావెల్, ఇవన్నీ కూడా ఈ 21st సెంచరీలో చాలా కాస్ట్లీ అయ్యాయా లేదా? ఎస్ ఆర్ నో? టైప్ ఇన్ చాట్ బాక్స్. చాలా కాస్ట్లీ అయ్యాయా లేదా? ప్రతి ఒక్కటి కూడా చాలా పెరిగిపోయాయి కదా. సో ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి కానీ, జాగ్రత్తగా వినండి, ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి కానీ మిడిల్ క్లాస్లో ఉన్న వారి యొక్క ఆదాయం పెరుగుతుందా అదే స్పీడ్గా? మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుందా అదే స్పీడ్గా? లేదా
అప్పర్ క్లాస్లో ఉన్న వాళ్ళ ఆదాయం అయినా సరే అంతే స్పీడ్గా పెరుగుతుందా? అంతే స్పీడ్గా ఎస్ పెరగట్లేదు. సో ఇప్పుడు మనం అది పెంచుకోవడానికి మన ఇన్నర్ ఎనర్జీని పెంచుకుంటూ అవుటర్ ఎనర్జీని కనెక్ట్ చేస్తూ తక్కువ టైంలో ఎక్కువ డబ్బును సంపాదించడానికి కావలసినటువంటి టెక్నిక్స్, టీచింగ్స్ ఇక్కడ మనం తెలుసుకుంటాం. అందుకనే బీ అలర్ట్గా ఉండండి. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే రాబోయే ఇంకా కొద్ది రోజుల్లో ఫ్యూ డేస్ మనం చూస్తూ ఉంటాం. మీరు జాగ్రత్త చూడండి. మనం అంత రిలాక్స్డ్గా ఉంటున్నాం కదా. రాబోయే కొద్ది రోజుల్లో మనందరం చూస్తుండగానే మన కళ్ళ ముందే ఏం జరుగుతుందో తెలుసా? మనకి ఏఐ ఆటోమేషన్ వలన చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న అవకాశాలు పూర్తిగా కోల్పోతారు. తెలుసా ఈ విషయం? మీకు తెలుసా? రిలాక్స్డ్గా ఉంటున్నాం కదా, మనం చాలా రిలాక్స్డ్గా ఉంటున్నాం. ఈ ఏఐ అనేది వచ్చిన తర్వాత కంప్లీట్ మన అవకాశాలు అనేటివి కనుమరుగైపోతాయి. అంటే చిన్న చిన్న పనులు వెళ్ళిపోతాయి. అసలు మీకు ఒక ఎక్సలెంట్ చెప్పనా? ఒక వీడియో, ఒక యూట్యూబ్ ఛానల్లో ఉంది కంప్లీట్ ఏఐ వీడియోస్. సింగింగ్ పాట ఏఐనే, మ్యూజిక్ ఏఐ, అందులో ఆ వీడియోలో వచ్చే వీడియోస్ ఏఐ, మనిషితో సంబంధం లేదు. ఒకప్పుడు ఒక వీడియో పోస్ట్ చేయాలంటే మ్యూజిక్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉండాలి. చూస్తారా ఆ వీడియో? చూపించాలా? ఆశ్చర్యపోతారు మీరు. ఒకసారి చూడండి. అంటే మన అవకాశాలని ఈ టెక్నాలజీ ఎలా వదిలేస్తుందో. మనం రిలాక్స్డ్గా చూద్దాంలే చేద్దాంలే అని కూర్చునే టైం లేదండి మనకు. చూడండి, ఇది కంప్లీట్ ఏఐ వీడియో. సానిదా మా పామగా సా సరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా. మరుగేల చరాచర రూప మరుగేల చరాచర రూప మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకరలోచన మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా. సో ఇది యూట్యూబ్లో ఉంది ఈ వీడియో. ఇక్కడ చూడండి, వాయిస్, మ్యూజిక్ అంతా కూడా ఏఐనే. వాయిస్ చాలా బాగుంది కదా. మేల్ వాయిస్, ఫీమేల్ వాయిస్ బాగుందా లేదా? సాంగ్లో చాలా బాగుంది. అది హ్యూమన్ చేసింది కాదు, ఏఐతో చేసింది. ఏఐకి కరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే అది చేసి తయారు చేసిన వీడియో. సో దీన్ని బట్టి మనం ఎంత డేంజర్లో ఉన్నాం అంటే చిన్న స్థాయి, చిన్న స్కేల్ ఉద్యోగాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏఐ చేయబోతుంది. ఇప్పుడు మనం అక్కడే ఉండి అక్కడే ఆలోచిస్తే నెక్స్ట్ మన లైఫ్ పొజిషన్ ఏంటి? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 21st సెంచరీలో, ఈ యుగంలో లగ్జరీ అంటే మనం ఏమనుకుంటాం? మనీ ఎక్కువగా ఉండడం లగ్జరీ అనుకుంటాం. ఆ లగ్జరీ నాకు అవసరం లేదు. ఆ విమానంలో అతను అంటున్నాడు కదా, మీరు అనుకున్న ప్రజలు ఏం ఆలోచిస్తారు? మంచి తిండి దొరికితే చాలు, మంచి కూడు తిండి బట్ట దొరికితే చాలు అనుకుంటారు. మనీ, ధనవంతులు అనేది లగ్జరీ అనుకుంటారా అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీ ఆలోచనను మార్చండి. మనీ అంటే లగ్జరీ కాదు, సర్వైవల్ ఎనర్జీ. రాసుకోండి. మనీ ఈజ్ ఈక్వల్ నాట్ లగ్జరీ, సర్వైవల్ ఎనర్జీ. మనకు బ్రతకడానికి ఆక్సిజన్ కావాలి. మన పిల్లల ఫ్యూచర్, మన హెల్త్, మన హ్యాపీనెస్, మన ఫ్రీడమ్, ఇవన్నీ కూడా మనీతోనే ముడిపడి ఉన్నాయి. అంటే ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో మనీ అంత ఇంపార్టెంట్ మనకి. ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని రాసుకోండి. మనీ అనేది ఆక్సిజన్ లాంటిది.
అవునా కదా? ఎస్ ఆర్ నో? కరోనా టైంలో ఆక్సిజన్ కొనడానికి కూడా ఏం అవసరం పడింది? మనీనే అవసరం పడింది. అంతే కదా? భగవంతుడు ఫ్రీగా ఇచ్చిన గాలిని కూడా మళ్ళీ మనిషి సృష్టించిన డబ్బుతోనే కొనాల్సి వచ్చింది. అంటే మనీ యొక్క ఎనర్జీ ఎంతగా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. ఆర్థికవేత్తలు చెప్పేదాని ప్రకారం మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇది ఇంకొక నెల రోజులైతే ఏ ఇయర్లోకి వెళ్ళిపోతాం? నెక్స్ట్ ఇయర్ ఎంత అండి మనది? నెక్స్ట్ ఇయర్ 2026. ఎస్ఆర్నో 2026. 2025 మొన్ననే వచ్చినట్టు కనిపిస్తుందా? జనవరి ఫస్ట్ సెలబ్రేషన్స్ ఇంకా మైండ్లో నుంచి పోలేదు. అవునా కదా? వెంటనే 2026 వచ్చింది. ఎస్ఆర్నో నాకైతే మైండ్లో నుంచి పోలేదు. మొన్ననే జనవరి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నట్టు ఉంది. 1 ఇయర్ గడిచిపోయింది. 2030 నాటికి భారతదేశంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం మునిగిపోతున్నారు. ఈ విషయం మీకు తెలుసా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం కూడా కనుమరుగైపోతున్నారు. ఇది చాలా మంది పరిశోధనలు చేసి రీసెర్చ్ చేసి చెప్పిన విషయం. ఇది నిజంగా జరిగి తీరుతుంది. 2030 నుండి 2040 మధ్యలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ దేశంలో నుండి మొత్తం కనుమరుగైపోతున్నారు. మీకు ఎవరికైనా తెలుసా? నేను ఎందుకు ఇంత ఉదయాన్నే ప్రతిరోజు లేచి కూర్చొని చేస్తున్నానంటే ఆ మునిగిపోయే ప్రజల్ని కాపాడడానికి. ఇది నిజంగా జరగబోతుంది. ఇది ప్రిడిక్షన్ కాదు, ఇది జరగబోతుంది. ఏంటి అంటే చెప్తాను చూడండి. 2030 2040 మధ్యలో సో బార్బెల్ వరల్డ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుందండి. బార్బెల్ వరల్డ్ ఇదేం చేస్తుందంటే ఇప్పుడు మనం చూస్తే రిచ్ పర్సన్స్ ఉంటారు, పూర్ పర్సన్స్ ఉంటారు. నో అవునా కదా? రిచ్ పర్సన్స్ ఉంటారు, పూర్ పర్సన్స్ ఉంటారు. మధ్యలో మిడిల్ క్లాస్ ఉంటారు. నో మధ్యలో మిడిల్ క్లాస్ ఉంటారు. సో ఏమైపోతుందంటే ఈ మిడిల్ క్లాస్ అనే వాళ్ళే మాయమైపోతున్నారు. ఈ మిడిల్ క్లాస్ జోన్ అనేది కంప్లీట్గా మాయమైపోతుంది. మీరు యుఎస్ఏ కానీ విదేశాల్లోకి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ అక్కడ మిడిల్ క్లాస్ అనేది ఉండదు. నో అనిల్ సార్? నో మిడిల్ క్లాస్ ఉండదు. ఉంటే అప్పర్ క్లాస్ ఉంటుంది, లేదా లేబర్ వాళ్ళు ఉంటారు, పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. మిడిల్ క్లాస్ ఉండదు. 2030 40కి భారతదేశం అలానే అవ్వబోతుంది. మిడిల్ క్లాస్ అనేది కంప్లీట్గా స్వైప్ చేస్తుంది. మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఒకవేళ వెళ్తే ధనికులుగా అన్న పైకి వెళ్ళాలి, లేదా కంప్లీట్ బీదవాళ్ళగానైనా కిందికి రావాలి. మిడిల్ క్లాస్ అనేది ఉండదు. అదేంటి సార్, మా నాని అన్న మిడిల్ క్లాస్ మూవీ తీసి మమ్మల్ని హీరోలుగా చూపించాడు అంటే ఆ నాని అన్ననే మిడిల్ క్లాస్లో లేడు ఇప్పుడు. అవునా కదా? సార్ నో ఎంసీఏ సినిమా తీసి మనల్ని మోటివేట్ చేశాడు కదా, మిడిల్ క్లాస్లోనే అన్ని ఉన్నాయిరా బాబు అని చెప్పి. ఆయన ఉన్నాడా మిడిల్ క్లాస్లో మరి? లేడు కదా? సో అలా మనల్ని రాంగ్ టీచింగ్ చేస్తున్నారన్నమాట. సో చాలా దేశాల్లో ఆల్రెడీ మిడిల్ క్లాస్ అనేది లేదు. ఇది నిజం, జరిగిందే, నేనేం తప్పుగా చెప్పట్లేదు. ఇండియాలో అది జరగబోతుంది. మీలో ఎవరైనా మిడిల్ క్లాస్ అని అనుకుంటే తస్మత్ జాగ్రత్త, ఇది డేంజర్ బెల్ మోగించాల్సిన టైం. ఎలా అనేది నేను చెప్తా చూడండి. సో అప్పర్ పీపుల్లో ఇన్కమ్ అనేది పెరుగుతుందండి. ఆల్రెడీ ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళలో ఇన్కమ్ పెరుగుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మునిగిపోవడానికి రెడీగా ఉన్నారు. మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మునిగిపోవడానికి రెడీగా ఉన్నారు. హైదరాబాద్లో మొన్న నాకు తెలిసిన ఒక సీఈఓ నైట్ వస్తున్నాడు, సీఎంని కలవడానికి వస్తున్నాడు, రేవంత్ రెడ్డిని కలవడానికి వస్తున్నాడు తెలంగాణలో. హోటల్ కోసం అన్ని ఎంక్వైరీస్ చేశాడు. నైట్ 10 అవుతుంది, అన్ని ఎంక్వైరీస్ చేశాడు. లాస్ట్కి 1,80,000 రూపాయలు పర్ నైట్. ఆ హోటల్ నేమ్ ఏదో చెప్పాడు నాకు. మన హైదరాబాద్లోనే ఉన్నాయి హోటల్స్ అలాంటివి. తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా? ఒక్క డేకి ఛార్జ్ చేస్తారు 1,40,000 టు 1,80,000. మీరు ఎప్పుడైనా గూగుల్లో చూడండి హైదరాబాద్ హోటల్స్ రేటు, బెంగళూరులో కానీ ఇక్కడ కానీ. అక్కడ కూడా రూమ్స్ బుక్ అయిపోయినాయంట. అంటే ప్రపంచం, మనం ఇంకా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు 2,000 3,000 5,000 హోటల్ రెంట్ పే చేయడానికే పర్ డేకి ఇంత అని అనుకుంటున్న ఈ టైంలో ఒక రోజుకు 1,00,000 1,50,000 2,00,000 పే చేసి జస్ట్ ఒక నైట్ ఫ్యూ అవర్స్ రెస్ట్ తీసుకోవడానికి పే చేసి బిజినెస్ చేసుకొని వెళ్తున్న వాళ్ళు మన చుట్టే తిరుగుతున్నారు మన పైన ఫ్లైట్లలో. దీనిని బట్టి మనం ఎంత వెనుకబడి ఉన్నాం జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి. వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళు, వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళు. ఎందుకు మనం రెస్ట్ మోడ్లోకి వెళ్ళాలి? మన బ్రెయిన్కి ఎందుకు పని చెప్పకూడదు? ఎందుకు అరుణగిరి ఛానల్లో మనం ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి, అటెండ్ చేయించాలి? మన చుట్టూ ఒక 10 మంది కోటీశ్వర్లు ఉన్నారనుకో, ఆటోమేటిక్గా మనం కోటీశ్వర్లు అవుతావా అమ్మా?
100% అవుతాం కదా ఆ సాంగత్యం వల్ల. అలా అంటే 2040కి ప్రపంచము కేవలం 2 లేయర్స్గా మిగులుతుందండి. రెండే లేయర్స్గా మిగులుతుంది. ఒకవైపు ఎవరంటే రాసుకోండి, 2040లో ప్రపంచం 2 లేయర్స్గా మిగులుతుంది. ఇది జరిగి తీరుతుంది. 2040లో అక్షరాల జరిగి తీరుతుంది. ఇది చెప్పింది మామూలు వ్యక్తులు కాదు. ఇది చెప్పిన వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు. ఓకేనా? సో 2040కి ప్రపంచం 2 లేయర్స్గా మిగులుతుంది. అది ఒకవైపు ఎవరు ఉంటారంటే ఒక లేయర్ వైపు అసెట్స్ ఉన్నవాళ్ళు. జాగ్రత్త ఉండండి. ఇంత పొద్దున్నే మిమ్మల్ని లేపి ఆర్థిక పాఠాలు చెప్పేవాళ్ళు లేరు. ఎంటర్టైన్మెంట్ పాఠాలు చెప్పేవాళ్ళు తప్ప ఆర్థిక పాఠాలు చెప్పేవాళ్ళు లేరు. నేను మాత్రమే ఉన్నాను. ఎందుకంటే అదే రియాలిటీ, అదే సత్యం. మిగతాది నిజమే, మిగతాదంతా నిజమే, కానీ ఇది సత్యం. తెలుసు కదా నిజానికి సత్యానికి తేడా, మన వాళ్ళకి బాగా తెలుసు. ఓకే. సో నిజం ఏంటి? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు అనేది నిజం. అది ఐఏఎస్ ఎగ్జామ్లో వచ్చిన, ఈవెన్ మన ప్రాణాలని ఆ, పణంగా పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనల్ని కంప్లీట్గా ఓపెన్ చేసి సర్జరీ చేసి కట్ చేసి అతను కూడా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడని రాస్తే మార్కులు వేసి అతన్ని డాక్టర్ను చేస్తారు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? అది నిజం. సత్యం ఏంటి? అసలు సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. ఇది సత్యం. భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో మనకు పగలు రాత్రి ఏర్పడతాయి. పర్సెప్షన్ చూడండి. అన్నీ ఏమంటారు ఏదన్నా చెప్తే? ఇది సైంటిఫికల్గా ప్రూవినా? సైంటిస్టులు చెప్పారా? మరి అది సైంటిస్టులే చెప్పారు కదా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడని. మళ్ళీ భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రి ఏర్పడుతుందని కూడా సైంటిస్టులే చెప్పారు. ఇందులో ఏది నమ్ముదాం? మీరు వెళ్ళి చూసొచ్చారా? పైకి వెళ్ళి చూసొచ్చారా? సైంటిస్టులు అనేవాళ్ళు వాళ్ళకి తెలిసిన దాన్ని చెప్తూ వస్తారు. మళ్ళీ ఇంకో డోర్ ఓపెన్ అవుద్ది, అప్పుడు ఇది అని చెప్తారు. మళ్ళీ ఇంకో డోర్ ఓపెన్ అవుద్ది, ఇది అని చెప్తారు. థియరీస్ మారుస్తూ ఉంటారు. సో అలాగే మనం ఇక్కడ నిజానికి సత్యానికి తేడా తెలుసుకుంటున్నాం. అందుకే ఉదయమే ఆర్థిక పాఠాలు ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు ఏంటి? ప్రపంచం 2040కి 2 లేయర్స్గా ఏర్పడుతుంది. మొదటి లేయర్ వైపు ఎవరు ఉంటారు రాసుకోండి, అసెట్స్ ఉన్నవాళ్ళు. అసెట్స్ ఉన్నవాళ్ళు, అసెట్స్. ఎవరు వాళ్ళు? బిజినెస్, టెక్నాలజీలో ఉన్నవాళ్ళు, ఇన్వెస్టర్స్ వగేరా, ఈ కోవకు చెందిన వాళ్ళు. బిజినెస్ చేసేవాళ్ళు, టెక్నికల్ పరంగా ఉన్నవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు వగేరా ఇట్లా. నెక్స్ట్ ఇంకొక వైపు ఎవరు ఉంటారంటే మిడిల్ క్లాస్ ఉండరు. మిడిల్ క్లాస్ ఉండరు. ఇంకొక వైపు ఎవరు ఉంటారంటే బ్రతకడం కోసం పని చేసేవాళ్ళు. బ్రతకడం కోసం పని చేసేవాళ్ళు. మిడిల్ క్లాస్ ఉండదండి. ఇక 2040 నుండి 2040 నుండి మిడిల్ క్లాస్ అనేదే ఉండదు. మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేయండి. మీరు అటు వెళ్తారా, ఇటు వెళ్తారా? బిలో పావర్టీ లైన్కి వస్తారా, ఎబో పావర్టీ లైన్ దాటి వెళ్ళిపోతారా? డేంజర్ బెల్ మోగించండి. ఓకే. సో ఈ రెండే మిగులుతాయి. ఇది 100% జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో నీవు నీ కుటుంబంతో ఎక్కడ ఉండబోతున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. ఇప్పుడు 2026 వచ్చేసింది, ఆల్రెడీ 2026 వచ్చేసింది. 2030 అనేది, 2040 అనేది ఇలా చిటికలో మారుతుంది. మీరు చూడండి, చిటికలో మారుతుంది. ఇప్పుడు మీరున్న పరిస్థితిలో, మీరున్న సాలరీలో, మీకు వస్తున్న ఆదాయంలో ఇప్పుడు ₹1,00,000 సంపాదించే వాళ్ళని కూడా గవర్నమెంట్ గుర్తిస్తలేదు. ఎస్ ఆర్ నో? నువ్వు 1,00,000 సంపాదిస్తున్నా అని గర్వంగా చెప్పినా ఏపో నీతో నాకు అవసరం లేదు అంటుంది గవర్నమెంట్. కనీసం సంవత్సరానికి 12 లక్షలు 12 లక్షలకి ఏబో సంపాదించుకొనిరా, నీ వల్ల దేశానికి ఏమన్నా ఉపయోగం అంటుంది. అంతేనా అనిల్ సార్, మంజునాథ్ సార్? అంతే కదా. గవర్నమెంట్ మనం ట్యాక్స్ పే చేయాలంటే మినిమం మన సంపాదన ఎంత ఉండాలండి? 12 లక్షలు దాటి ఉండాలి. భరత్ సార్ అంతే కదండి? 12 lakhs ఏబో. ఏమంటారు పుష్ప మేడం గారు, లక్ష్మి గారు? మినిమం సంపాదన 13 లక్షల సంపాదన ఉంటే నీ వల్ల దేశానికి ఏమన్నా ఉపయోగం బాలరాజు అంటుంది గవర్నమెంట్. ఈ లెక్కన 1,00,000కు పైగా సంపాదించిన వాళ్ళతో దేశానికి ప్రయోజనం లేదని గవర్నమెంటే చెప్తుంది. ఇప్పుడు 2040లో 10 లక్షలు సంపాదించినా ఈ 1,00,000తో సమానం. అప్పుడు అర్థమవుతుందా? 40 దాకా కూడా అవసరం లేదు, 30-35లోనే మీ ఇన్కమ్ 10 లక్షలు ఉందనుకోండి. అప్పుడు అప్పుడు పేదవాళ్ళే మీరు మళ్ళీ. అప్పుడు మిడిల్ క్లాసే. అప్పటి ఖర్చులు అలానే ఉంటాయి. అప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ₹1000 అవుద్ది. అలాంటి పరిస్థితిలోకి వెళ్తాం.
అంటే ఇప్పుడు ఒకసారి ఎగ్జామిన్ చేయండి. మీ దగ్గర ఉన్న మీ అవకాశాలతో మీరు కనీసం 2040 వరకు 10 లక్షలు సంపాదిస్తాన్న హోప్ ఉందా మీకు? మంత్లీ 10 lakhs సంపాదిస్తాన్న హోప్ ఉందా? లక్ష్మీ మేడంకి ఉంది హోపు, అనిల్ సార్కి ఉంది, మిగతా వాళ్ళందరికీ ఉందా? ఎస్, మంజునాథ్ సార్కి ఉంది. ఎస్. 2040 కల్లా 10 లక్షలు సంపాదిస్తే మళ్ళీ మిడిల్ క్లాసే కదా. ఏ సార్ నో? అంటే అంతకు మించి సంపాదించాలి మనం. ఈ 10 లక్షల అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్లో చూడాలి. ఎప్పుడు చూడాలి? నెక్స్ట్ ఇయర్లో చూడాలి అనండి. 2026 సంవత్సరంలో నేను నెలకు 10 లక్షలకు రీచ్ అవ్వాలి అనండి. 2026 సంవత్సరంలో నేను నెలకు 10 లక్షలు రీచ్ అవ్వాలి. అంతేకాని ప్రమాదం వస్తుందంట వస్తుందంట అని చూస్తూ కూర్చోవద్దు. సునామీ వస్తుందంట వస్తుందంట అని వెళ్ళి బీచ్లో నిలబడితే ఏమవుతుందండి? తీసుకోబోతుంది, మనల్ని కూడా తీసుకొని పోతుంది. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను? మిమ్మల్ని భయపెట్టడానికో అదిరియడానికో కాదు, జాగ్రత్త పడడానికి. ఏం చేయడానికి? జాగ్రత్త పడడానికి. నా మాట నమ్మి విశ్వసించిన వాళ్ళు, నాతో నడిచే వాళ్ళు, ఆ యొక్క ఏదైతే మిడిల్ క్లాస్ మునిగిపోతుందో ఆ మునిగిపోయే మిడిల్ క్లాస్ పడవను దాటి అప్పర్ క్లాస్ పడవలోకి వెళ్తాం, అంటే ఫ్లైట్కి వెళ్తాం. సునామీలు ఎన్ని వచ్చినా ఫ్లైట్కి ఏమన్నా అవుద్దా? ఏమన్నా అవుద్దా అండి? ఆకాశంలో సునామీ అయితే రాదు కదా. ఒక ఫ్లైట్ ఎక్కుదాం అనేదే నా ప్రయత్నం. అలాంటి ఫ్లైట్ మిమ్మల్ని ఎక్కించబోతున్నాను. ఓకేనా? సో ఓకే. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే ఏంటి? మనల్ని మనం డిఫైన్ చేద్దాం. మిడిల్ క్లాస్ అంటే ఏంటి? మరి మిడిల్ క్లాస్లో ఉన్నామా లేదా అనేది. ఎస్, రీచ్ అవుతారు 100%. సో మిడిల్ క్లాస్ అంటే ఈఎంఐ క్లాస్ రాసుకోండి. మిడిల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ ఈఎంఐ క్లాస్. ఈఎంఐ వాళ్ళకేంటి? ఎక్కువ డెబిట్స్ ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే రేపు మీరు టీచర్గా మారుతారు. ఇదే సబ్జెక్టు మీరు కొన్ని వేల మందికి లక్షల మందికి చెప్పబోతారు. అప్పుడు ఈ పాయింట్స్ మీకు యూజ్ అవుతాయి. అది ఒక సోషల్ కాజే కదా, ఒక మంచి నిర్ణయం కదా. ఎడ్యుకేట్ చేస్తారు మీరు వాళ్ళని. సో మిడిల్ క్లాస్ అంటే ఎవరు? ఈఎంఐ క్లాస్. ఎక్కువ డెబిట్స్ ఉంటాయి, అసెట్స్ ఉండవు, అన్ని లయబిలిటీసే ఉంటాయి. లగ్జరీ కార్ అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో అంటారు. అవన్నీ లయబిలిటీస్, అసెట్స్ కాదు. అసెట్స్ లేకపోవడం, మిడిల్ క్లాస్ మైండ్ మార్చుకోకపోవడం, అది కూడా మిడిల్ క్లాసే. మిడిల్ క్లాస్ మైండ్ మార్చుకోకపోవడం. బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక పెద్ద షోరూమ్కి వెళ్ళి చిన్న చాక్లెట్ 500 రూపాయలకు కొంటారు. అదే వ్యక్తి ఒక మార్కెట్కి వెళ్ళి కేజీ టమాటాలని బేరం ఆడతారు. ఇది రిచ్ మైండ్ సెటా, మిడిల్ క్లాస్ మైండ్ సెటా? ఏ మైండ్ సెట్? మీరే నేను చెప్పండి. ఒక ఒక పాష్ దానికి వెళ్ళి అక్కడ మనకు తెలుసు దాని వాల్యూ రూపాయి అని, కానీ అక్కడ ఉన్న ఆ యొక్క అట్మాస్ఫియర్ని బట్టి వాల్యూ పెరుగుద్ది. అదే పర్సన్ మార్కెట్కి వెళ్ళి బేరం ఆడతారు. ఇదే మైండ్ సెట్. అంటే ఆ మైండ్ సెట్ మారిన వాళ్ళు కూడా ఇంకా మిడిల్ క్లాస్ మైండ్ సెట్లోనే ఉన్నట్టు. అది కూడా మిడిల్ క్లాసే. సో ఇక్కడ వీటన్నిటి వల్ల, ఎస్, వీటన్నిటి వల్ల ఏమైపోతుందంటే మిడిల్ క్లాస్ అనేది డిసప్పియర్ అయిపోతుంది, మునిగిపోతుంది మిడిల్ క్లాస్ అనేది. కాబట్టి మనం అందులో ఉంటామా? ఉంటామా చెప్పండి, అందులో ఉందామా? ఎవరైనా ఉన్నవాళ్ళు? ఎవరు ఉండదు. పైకే రావాలి, కిందికి వెళ్ళకూడదు. అవకాశాలని సక్సెస్ఫుల్గా వినియోగించుకోవాలి. మన దగ్గర ఎంత అద్భుతాలను క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారంటే, భరత్ రెడ్డి సార్ ట్రావెల్లో ఉన్నట్టున్నారు. నిన్న జస్ట్ ఒక అవకాశం ఇలా ఇలా నేను ఒకటి ఇట్లా అంటించాను అంతే. ఒకే రోజు 26,000 రూపాయలు సంపాదించాడండి అక్షరాల. ఎంత? 26,000. ఈ మిడిల్ క్లాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ నెల జీతం అంత కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు. 8 గంటలు స్కూల్కి వెళ్తే ఫస్ట్ స్కూల్కి వెళ్ళగానే వాళ్ళ ఫోన్ తీసుకొని లోపల పెట్టుకుంటారు ప్రైవేట్ స్కూల్ టీచర్లు. బయట జాబ్ చేసే వాళ్ళు మీరు ఎవరైనా కనుక్కోండి. అసలు ఇంటి దగ్గర ఎంత డేంజర్ జరిగినా ఏం జరిగినా ఇన్ఫర్మేషన్ ఉండదు. డ్యూటీ అయిపోయినాకనే మళ్ళీ ఫోన్ చూస్తారు పాపం వాళ్ళు. మనం వెళ్ళే షాపింగ్ మాల్స్ ఇక్కడ చూస్తే స్టాఫ్ వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత అనుకుంటున్నారు? 10,000, 8,000, ఇంతే. దానికోసం పిల్లల్ని వదిలేసి భర్తని అతనితో గొడవ పడుతూ మొబైల్ ఫోన్ అందులో పెట్టేసి 8 గంటలు పాపం పనిచేస్తారు. 30 రోజుల కష్టాన్ని జస్ట్ 1 అవర్లో సంపాదించాడా లేడా? సో ఇక్కడికి వస్తే అలాంటి మిరాకిల్స్ జరుగుతాయి. ఇంకా నిన్న ఎక్సలెంట్ మిరాకిల్ జరిగింది. 1,50,00,000 లాభం వచ్చింది మన క్లాస్కి రావడం వల్ల. తనకున్న నాలెడ్జ్, అంటే తను తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ వివిధ గురువుల దగ్గర లేదంటే వివిధ ప్లేసెస్లలో తను చేసినటువంటి
తన మూవ్ 1% మూవ్, తనకు ఆ లాభం వచ్చిందంటే నా ఒక్కడి వల్ల కాదు. 1% మూవ్ చేశాడు ఆయన. ఎక్కడ పాజిటివిటీ ఉంది, ఎక్కడ నేర్చుకోవాలో అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నాడు. అది వాళ్ళు చెప్పింది నమ్మి విశ్వసించి చేశాడు కాబట్టి ఒకే రోజులో 1,50,00,000 లాభాన్ని చూశాడు. చాలా తక్కువ కదా? చాలా తక్కువనా? ఎక్కువనా? చెప్పండి. కనీసం రియాక్షన్ లేదండి, కనీసం మెసేజ్ కూడా లేదు. 1,50,00,000 అండి అక్షరాల. 1,50,00,000, 15 రూపాయలు కాదు, 1,50,00,000. సార్ ట్రావెల్లో ఉన్నాడు, లేదంటే ఇప్పుడు మనతో మాట్లాడేవాడు. ఓకేనా? ఎందుకు? ఎలా జరిగింది? విశ్వసించడం వల్ల జరిగింది, చేసిన దానివల్ల జరిగింది. అది దానికి 100% ఆయనే రీజన్, 100% ఆయనదే బాధ్యత అది జరిగిందంటే. ఒకవేళ జరగలేదంటే చెప్పిన వాళ్ళది బాధ్యత. వేసాను, అలానే వేస్తాం కదా మనం. జరిగినా జరగకపోయినా కంప్లీట్ భరత్ రెడ్డి సార్దే బాధ్యత. అందరూ జీపీఎస్ చూపించే వాళ్ళే, అలా అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క రైట్ ఇన్కమ్ సోర్స్, మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి? టైప్ ఇన్ చాట్ బాక్స్. 2040లో వచ్చేటువంటి ఆర్థిక సునామీలో తట్టుకోవడానికి మీ ఇన్కమ్ సోర్స్ ఏముంది? మీరు ఏ ఇన్కమ్ సోర్స్తో అంత అమౌంట్ను, అంటే మినిమం మంత్లీ 1 CR కనుక మీరు సంపాదిస్తే 2040లో మీరు కొంచెం బెటర్ ఫ్యామిలీగా ఉంటారన్నమాట. ఆ 2040 లోపు 1 CR మంత్లీ సంపాదించడానికి మీకున్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఏంటి? టైప్ ఇన్ చాట్ బాక్స్. నెట్వర్కింగ్ సూపర్. ఇంకా టైప్ ఇన్ చాట్ బాక్స్. మెదడుకు పని పెట్టండి, ఆలోచనలు పెట్టండి. ఒక్కరేనా? భరత్ రెడ్డి సార్ ఒక్కరికే ఉందా? మిగతా వాళ్ళకి లేదా? బిజినెస్, షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్, ఇంకా టైప్ చేయండి. మీతో చాలా మంది ఉన్నారు కదా, మీరంతా టైప్ చేయండి. దగ్గర దగ్గర 45 మెంబర్స్ ఉన్నారు, 45 పీపుల్ ఉన్నారు. బిజినెస్ బిజినెస్. ఓకే, ఓకే. సో బిజినెస్, బిజినెస్ అంటే డెఫినేషన్ చెప్పనా? బిజినెస్ అంటే డెఫినేషన్ చెప్పనా? బిజినెస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక చిన్న షాప్ ఓపెన్ చేయడం, లేదంటే ఇంకేదన్నా ఒక 5 మంది 10 మందితో కలిసి చేయడం బిజినెస్. కానీ రియల్ బిజినెస్ డెఫినేషన్ ఏంటంటే మీ కొరకు ఒక 500 మంది పనిచేయాలి. సిస్టమ్ 500 పీపుల్ పనిచేసేంత వరకు వచ్చేంత వరకు అది బిజినెస్ కాదు, అది స్టార్టపే. 500 పీపుల్ మీకోసం పనిచేయగలగాలి, అది బిజినెస్. అప్పుడు దాన్ని బిజినెస్ అనండి. ఎస్, సర్వీస్. సర్వీస్ ఆల్సో బెస్ట్ ఇన్కమ్ సోర్స్. ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఇన్కమ్ సోర్స్. మనీ మనీ కోసం పనిచేస్తుంది. సో అలా నెట్వర్క్ మార్కెటింగ్ బెస్ట్ ఇన్కమ్ సోర్స్. బట్ అక్కడ క్లారిటీగా ఉండాలి మనం. నెట్వర్క్ మార్కెటింగ్ దగ్గర క్లారిటీగా ఉండాలి. ఓకేనా? సర్వీస్ ఇవ్వడం, మల్టిపుల్ బిజినెసెస్. సో వీటికి ఒక బ్లూ ప్రింట్ అనేది మనం ఖచ్చితంగా వేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇన్కమ్స్ అన్ని మిడిల్ క్లాస్లో ఉంటాయా? మిడిల్ క్లాస్లో ఉంటాయా? మిడిల్ క్లాస్లో ఏం చేస్తారు? హవర్స్లో, అంటే వాళ్ళ యొక్క పని గంటలను అమ్ముకొని పని చేస్తారు. ఎస్ఆర్నో సంపాదిస్తారు హవర్స్ని, పని గంటలని. కానీ ఈ 21st సెంచరీలో మనం వాల్యూని క్రియేట్ చేసి అసెట్స్ని క్రియేట్ చేస్తాం. ఏం చేస్తామండి? మనీ వాల్యూని క్రియేట్ చేస్తాం. అర్థమవుతుందని నేను చెప్పేది? క్లాత్ బిజినెస్ సర్వీస్ సూపర్ అండి. వాల్యూ. ఇప్పుడు చూడండి, అతను వెళ్ళిన ఫ్లైట్లో మీరు ఆ వీడియో మొత్తం చూస్తే, ఇంతకుముందు నేను మూవీ క్లిప్ చూపించాను కదా, అతను వెళ్ళిన ఫ్లైట్లో నేను టికెట్ కొనుక్కున్నాను నా డబ్బుతోటి, నన్ను మీరు లేపొద్దు అంటాడు. ఆ పక్కనే ఉన్న ఫ్లైట్ యజమాని ఏం చేస్తాడో తెలుసా? ఆ ఫ్లైట్ని మళ్ళీ వెనక్కి తిప్పిస్తాడు. ఫ్లైట్ యజమాని మనీతో టికెట్ కొనుక్కున్నాడు, అతనికి ఆ రైట్ ఉంది, ఆ సీట్లో కూర్చున్నాడు. ఆ ఫ్లైట్ ఓనర్ ఏం చేశాడు? ఆ ఫ్లైట్ని రిటర్న్ తిప్పేశాడు. ఇక్కడ వాల్యూ దేనికి ఎక్కువ ఉంది? ఆ టికెట్ కొన్న అతను ఆ ఎటు తిప్పితే అటు వెళ్ళాలి, అవునా కదా? అలా మనం గొప్ప వాళ్ళం అవ్వాలి అంటే, అసెట్స్ సంపాదించాలంటే మనీని టైంతో కాదు, వాల్యూస్తో చూడాలి. వాల్యూ యాడ్ చేయాలి మనీకి. సో ఇప్పుడు లోయర్ అండ్ లేబర్ క్లాస్ ఇదేదైతే ఉన్నారో వీళ్ళు పైకైనా రావాలి, లేదా అక్కడైనా ఉండాలి. మిడిల్ క్లాస్ అయితే ఉండదు. ఎస్ఆర్నో? మిడిల్ క్లాస్ అయితే ఉండదు. చాలా చాలా డేంజర్ బెల్ ఉంది. మేము మిడిల్ క్లాస్ అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అసెట్స్ని క్రియేట్ చేసేటువంటి కొత్త దారులను మనం వెతకాలి. ఎస్ఆర్నో? కొత్త దారులను వెతకాలి వద్దా అనిల్ సార్? న్యూ న్యూ వేస్ వెతకాలి మనం. ఇప్పటికీ ముఖేష్ అంబానీ
తన ఒక స్టేట్మెంట్ ఏమి ఇస్తాడంటే, అసలు నేను బెడ్ పైన పడుకున్నది సూర్యుడు చూసిందే లేదు. ఎస్ సార్ నో? బెడ్ పైన పడుకుంది సూర్యుడు చూసిందే లేదు అంటే ఎప్పుడు ఉదయాన్నే లేస్తాడు, ఇంకా వర్క్ చెప్తాడు మైండ్కి. ఎలాన్ మస్క్ కూడా అంతే, అదానీ కూడా అంతే. వాళ్ళందరికీ టెన్ ఉదయాన్నే లేచి పనులు చేస్తారు. మనం వాళ్ళకంటే బాగా రిచ్ కాబట్టి ఉదయం లేవడం కొంచెం కష్టం అవుతుంది. ఎస్ఆర్నో? అంతేనా కాదా? వాళ్ళకంటే రిచ్ మనం. సో ఇప్పుడు చూడండి, సో మీకు ఇలాంటి ఆలోచనలు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరుణగిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ మంత్ నాతో కనెక్టివిటీలో ఉండండి. ప్రతిరోజు నేర్చుకుంటుండాలి. 2026లో మీ యొక్క ఇన్కమ్ 6 డిజిట్స్ నుండి 7 డిజిట్స్కి మారాలి అంటే నాతో జర్నీ స్టార్ట్ చేయండి. 100% నేను చేసి చూపిస్తా. మీ దగ్గరే ఉంటుంది మీ ఐడియా, మీ బిజినెస్. సో నాతో జర్నీ స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా తక్కువే. తెలుసా మీలో ఎవరికైనా జర్నీ స్టార్ట్ చేయాలంటే ఎంత అనేది? రోజుకి, మన మంజునాథ్ సార్ చెప్పారు, రోజుకి నాలుగు ఐదు ఐదు ఒకట్లు ఫాలో అయితే చాలు. అంటే రోజుకి రూ. 111 11 మీరు నేర్చుకోవడానికి ఖర్చు పెడితే మీ ఇన్కమ్ 6 డిజిట్స్ నుండి 7 డిజిట్స్కి వెళ్తుంది. అంటే నెలకి రూ. 3,333. 2026 మొత్తం ఇదే ఫీజు ఉంటుంది. ఆ 26 మొత్తంలో మీరు ఎంత నేర్చుకుంటారంటే ఆ రూ. 3,333 కాస్త నెలకి 30 లక్షల ఇన్కమ్గా మారుతుంది. అలా మీ అమౌంట్ని మీరే క్రియేట్ చేసుకుంటారు. అలా నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏంటి, ఇంతకీ ఆ సోర్స్ ఏంటి, ఎలా చూపిస్తారు సార్, మీరు ఏమైనా ఇస్తారా మాకు అంటే, ఆ సోర్స్ మీలోనే ఉంటుంది. అది మీ హ్యాబిట్స్. రాసుకోండి, మై ఇన్కమ్ సోర్స్ ఇన్ మై హ్యాబిట్. రాసుకోండి, మీ హ్యాబిట్స్లోనే ఉంది. నేనేం మిమ్మల్ని ఆ, ఏమంటారు, ధనవంతులుగా వచ్చి చేయను. మీ హ్యాబిట్స్లో ఉన్న బిజినెస్ని గుర్తించి దాన్ని ఎలా చేయాలో లీడ్ చేస్తాను ఒక మెంటర్గా. అవసరమైతే మీ కంపెనీలో నాకు ఒక చేరేసి పెట్టండి. అలా అంటే 2030 నుండి రాబోయే ఆర్థిక ఏదైతే మార్పు వస్తుందో, పెను మార్పు వస్తుందో, అక్కడి నుండి మిమ్మల్ని కాపాడే అస్త్రం ఏంటి అంటే మీ హ్యాబిట్స్. రాసుకోండి, మీ హ్యాబిట్స్, మీ అలవాట్లు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా? మీ అలవాట్లు, ఇది ఎవరు చెప్పుండరు మీకు. అంటే మీకు ఇష్టమైన విషయాలే మీకు సంపదను తీసుకొస్తాయండి. మీకు ఇష్టమైన విషయాలు, మీకు బాగా నచ్చే విషయాలే మీకు సంపదను తీసుకొస్తాయి. అండ్ అందులో మీరు చాలా ఈజీగా డెవలప్ అవుతారు, ఈజీగా అప్పర్ లైన్కి వెళ్ళిపోతారు. ఎస్ సార్ నో? ఇంతకీ ఆ సోర్స్ ఏంటి సార్? ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే, భరత్ సార్. అవును సార్, తనకి ఇష్టమైన పనిని చేస్తూ వెళ్తున్నారు. సో అవి ఎలా అంటే నేను చెప్తాను చూడండి. 2030లో వచ్చేటువంటి ఆర్థిక ప్రజంబనాన్ని మనం తట్టుకోవాలన్నా, రెడీగా ఉండాలన్నా, ఒక ఒక షీల్డ్ మనం ఏర్పాటు చేసుకోవాలన్నా, ఇప్పుడు నేను చెప్పబోయే రంగాలలో మీరు ఇప్పుడైనా సరే ట్రైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడైనా సరే ట్రైనింగ్ తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా రాంగ్ గైడ్ చేయబడ్డాం. ఉద్యోగం చేయాలి, బాగా చదివి ఉద్యోగం చేయాలనేది ఒక రాంగ్ గైడ్ అది. అక్కడ నుండి బయటికి రావాలి ఇప్పుడు మనం. సో రాసుకోండి ఎలాంటి సోర్సెస్లో ఉండాలో. ఈ సోర్సెస్ అన్నీ ఈ 1 ఇయర్ జర్నీలో నేర్చుకుంటారు. ఈ 1 ఇయర్ జర్నీలో నేర్చుకుంటారు. రాసుకోండి, నాలెడ్జ్ బేస్డ్. హెడ్లైన్, నాలెడ్జ్ బేస్డ్. నాలెడ్జ్ బేస్డ్ ఇందులో ఏముంటాయి? కోచింగ్, ఆన్లైన్ క్లాసెస్, డిజిటల్ కోర్సెస్. నాలెడ్జ్ బేస్డ్ రాసుకోండి, నాలెడ్జ్ బేస్డ్. ఇందులో ఏమేమి ఉంటాయి? కోచింగ్, ఇది మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి యూజ్ అవుతుంది ఈ సబ్జెక్ట్. నాలెడ్జ్ బేస్డ్ అని రాసి కోచింగ్, ఆన్లైన్ కోచింగ్, యూట్యూబ్ కన్సల్టెంటింగ్, ప్రాబ్లమ్ సాల్వర్స్, ఇలాంటివి. ఓకేనా? నెక్స్ట్, టెక్నాలజీ అండ్ డాటా. టెక్నాలజీ అండ్ డాటా, ఏఐ లోడింగ్, ఏఐ వీడియోస్ లాంటివి మనం క్రియేట్ చేసి, ఇప్పుడు ఆ వీడియో పోస్ట్ చేసిన తనకి డబ్బులు వస్తాయా రావా యూట్యూబ్ నుండి? వస్తాయి కదా. సో అలా టెక్నాలజీని వాడాలి. నెక్స్ట్, ఓనర్షిప్ బేస్డ్. ఓనర్షిప్ బేస్డ్ అంటే బిజినెస్, ఫ్రాంచైజీస్, స్టాక్స్ మెయింటైన్ చేయడం, బుక్స్, కోర్సెస్, బ్రాండ్ కొలబరేషన్స్ చేయడం, బ్రాండ్, ఇవన్నీ కూడా ఓనర్షిప్ బేస్డ్. ఇవి సక్సెస్ని చేస్తాయి.
నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎస్ఐపిస్, ఇండెక్స్ ఫండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, తెలివిగా డివిడెండ్స్ స్టాక్స్ కొనడం. ఇలా అంటే తెలివి ఉన్నోడి దగ్గర మీ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తే అది ఎక్స్పాండ్ అయి చూపిస్తాడు. తెలివి ఉన్నవాడి దగ్గర మీ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్పాండ్ చేసి చూపిస్తాడు. అలా నేను 2026లో 100 crores సంపాదించబోతున్నాను. ఇది మీరు చూడబోతున్నారు. నా 100 crores బ్యాంక్ బ్యాలెన్స్ ఫంక్షన్కి మీరు అందరు వస్తున్నారు. వస్తారా? రెడీ ఉన్నారా? దుబాయ్లో చేద్దాం అది. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా కంటే ఇంకేదో వస్తుంది, కొత్తగా ఏదో అవుతుంది ఆడ దుబాయ్లో. అక్కడికి వెళ్దాం. ఆర్ యు రెడీ? ఎస్. సో ఇక్కడ సంపద అంటే మనందరం కూడా ఏమనుకుంటాం? సంపద అంటే స్పిరిచువాలిటీకి డిఫరెంట్ అనుకుంటాం. కానీ సంపద ఈజ్ ఈక్వల్ మనకి సేవ చేసే ఎనర్జీ. మార్చండి పర్సెప్షన్ని. సంపద అంటే ఏంటి? మనకి సేవ చేసే ఎనర్జీ. అంతే కదండి. మీరు ప్యారిస్ వెళ్ళాలనుకుంటే, లక్ష్మీ మేడం గారు, మీరు ప్యారిస్ వెళ్ళాలనుకుంటే డబ్బు పే చేస్తే ఫ్లైట్లో మంచిగా బిజినెస్ క్లాస్లో ఈజీగా వెళ్తారు. దానికి ఏం పే చేస్తారు? మనీ పే చేస్తాం. మంజునాథ్ సార్ అంతే కదా. మనీ పే చేయడం ద్వారా సర్వీస్ దొరుకుతుంది. మనం బిజినెస్ క్లాస్లో హ్యాపీగా కూర్చోవచ్చు, లగ్జరీగా వెళ్ళొచ్చు, తక్కువ టైంలో వెళ్ళొచ్చు. దానికి ఏం చెల్లించాం? మన దగ్గర ఉన్న సంపదని ఎక్స్చేంజ్ చేశాం. అంటే సంపద అనేది మీకు సర్వీస్ ఇచ్చే ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి. మీ సర్వీస్ ఇవ్వడానికి ఎస్ బాస్ అనాలి సంపద. పర్సెప్షన్ మార్చండి అందుకే. ఓకేనా? సో ఇప్పుడు ఒక అఫర్మేషన్ రాయండి. నేను నేను సమృద్ధి సంపద కలిగి ఉన్నాను. నేను సమృద్ధి కలిగి ఉన్నాను. ఇది చాలా రాసుకోండి. నేను సంపద సమృద్ధి కలిగి ఉన్నాను. నా ద్వారా నా ద్వారా మరెందరో నా ద్వారా మరెందరో లోయర్ మిడిల్ క్లాస్ నుండి నా ద్వారా మరెందరో లోయర్ మిడిల్ క్లాస్ నుండి అప్లిఫ్ట్ చేయబడతారు. అప్లిఫ్ట్ అంటే పైకి తీసుకెళ్తాం. మనం ఎంత పెద్ద దేశభక్తులం అవుతున్నాం చూడండి. ఎంత పెద్ద బాధ్యతను మీదేసుకుంటున్నాం ఈరోజు పొద్దున్నే లేచి కూర్చొని. ఆల్రెడీ మీ దగ్గర సంపద సమృద్ధిగా ఉంది. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? మిడిల్ క్లాస్లో ఉన్న పీపుల్ని అప్లిఫ్ట్ చేస్తున్నాం. మనకు వాళ్ళు ఇంపార్టెంట్, అవునా కదా? మనుషులందరూ ఇంపార్టెంటే. కాబట్టి వాళ్ళను మీ ద్వారా అప్లిఫ్ట్ చేస్తున్నారు. సో ఇది ఈ సంవత్సరం అంటే 2026కు మీరు తీసుకునే కొత్త సంకల్పం. ఎస్ ఆర్ నో? 2026లో మీ సంకల్పం ఏంటి? సంపద సమృద్ధిగా మీ జీవితంలోకి రావాలి. మీ ద్వారా మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి. అంటే వాళ్ళని అప్లిఫ్ట్ చేసేటప్పుడు, వాళ్ళని పైకి తీసుకెళ్లేటప్పుడు మీ సంపద ఇంకా పెరుగుద్ది. అది ఎలా అనేది నాతో జర్నీలో మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో అలా. సో రాసుకోండి. ఐ ఆమ్ డివైన్ అండ్ ఐ డిజర్వ్ అబాండెన్స్. అండ్ ఐ డిజర్వ్ అబాండెన్స్ అంటే రాబోయే 1000 రోజుల్లో మినిమం పెట్టుకోండి. రాబోయే 1000 డేస్లో 100 crores సంపాదించాలి అని పెట్టుకోండి. రాబోయే 1000 డేస్లో 100 crores సంపాదించాలి. దానికి మీ పవర్ ఏంటి అంటే ఐ ఆమ్ డివైన్ అండ్ ఐ డిజర్వ్ అబాండెన్స్. మీ మాటే మంత్రమై కూర్చుంటుంది చూడండి. విరివిగా సంపాదించాలి. కోట్లు 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 సంపాదించాలి మనం. ఎంత సంపాదించాలి మనం? కోట్లు కోట్లు ఎప్పుడన్నా మీరు కోట్ల గురించే మాట్లాడండి. వేలు వద్దు, లక్షలు వద్దు. లక్షల టైం అయిపోయింది. లక్ష సంపాదించినా కూడా పేదవాళ్ళనే చూస్తుంది. ఒకప్పుడు ఫ్యామిలీలో ఒక్కడు లక్ష సంపాదిస్తే చుట్టాలు ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళేది సమాచారం. అమ్మ లక్ష సంపాదిస్తున్నాడట అని. ఇప్పుడు అయిపోయింది. లక్ష సంపాదించే వాళ్ళని కూడా పేదవాళ్ళుగానే చూస్తుంది గవర్నమెంటే చూస్తుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు రాసుకోండి. మీరు మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నారంటే, చాలా మంది మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నారని చాలా మంది అడుగుతున్నారు క్వశ్చన్ ఫోన్ చేసి, సార్ మనీ రావట్లేదు సార్, మనీ రావట్లేదు సార్. మీరు మనీని అట్రాక్ట్ చేయట్లేదంటే మీరు మనీ ట్యూనింగ్లో లేరు. మీకు వివిధ భారతిలో ప్రోగ్రామ్స్
పాతకాలం పాటలు రావట్లేదంటే మీరు అది ట్యూన్ చేయలేదు. రేడియో ట్యూన్ చేస్తేనే కదా వచ్చేది. అది ట్యూన్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ అనేది క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం మన బ్రెయిన్ అనేది ఒక రిసీవర్, ట్రాన్స్మిటర్ రిసీవర్ లాంటిది. సో మనీ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేస్తే మనీ వస్తుంది. మన బ్రెయిన్కి మనీ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేస్తే మనీ వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ మనీ ట్యూనింగ్ని, ఆపర్చునిటీని గ్రాబోవై కోడ్స్తో మనం చేయొచ్చు. వేటితో చేయొచ్చు? గ్రాబోవై కోడ్స్తో చేయొచ్చు. అసలు గ్రాబోవై కోడ్స్ అంటే ఏంటి మీలో ఎవరికైనా తెలుసా? టైప్ ఇన్ చాట్ బాక్స్. గ్రాబోవై కోడ్స్ అంటే ఏంటి? ఒక వీడియో ఉంది, నేను చూపిస్తాను. టైప్ ఇన్ చాట్ బాక్స్. ఇంకా గ్రాబోవై కోడ్స్ తెలుసా మీకు ఎవరికైనా? నో అని పెట్టారు అంతే. ఎస్, మీకు ఒక్కరికే తెలుసా? ఒకసారి చూడండి ఈ వీడియో. నేను మా బ్రదర్. వెల్కమ్ టు అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్. గ్రిగోరీ గ్రాబోవై ఒక రష్యన్ మానసిక శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఆధ్యాత్మిక గురువు. ఆయన 1963లో కజకిస్తాన్లో జన్మించారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన విషయం గ్రాబోవై నెంబర్స్ లేదా గ్రాబోవై ఫర్ హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ అనే ఒక వినూత్న పద్ధతిని అభివృద్ధి చేయడం. గ్రాబోవై సిద్ధాంతం ఏమిటి? గ్రాబోవై యొక్క మతపరమైన ఆధ్యాత్మిక సిద్ధాంతం ప్రకారం ప్రతి వస్తువు, దాని యొక్క భావనలు, శక్తి మరియు ఒక నిర్దిష్ట సంఖ్య తరంగ దైర్ఘ్యాన్ని, ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయని చెప్పాడు. మనం ఆ కోర్సును చదవడం ద్వారా, వ్రాయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా ఆ శక్తిని ఆకర్షించవచ్చు అని ఆయన రుజువు చేశాడు. ఇది డబ్బు సంపాదించడం, ఆరోగ్యంగా ఉండడం, మానవ సంబంధాలు, అనేక సమస్యల పరిష్కారం వంటి విషయాల్లో సహాయపడుతుందని ఆయన చెప్తారు. ప్రపంచంలో ఆయన పద్ధతిని చాలా మంది ఉపయోగిస్తున్నారు. యూరప్, అమెరికా, ఇండియా లాంటి అనేక దేశాల్లో ప్రజలు గ్రాబోవై కోర్సును ధ్యానం, హీలింగ్, మేనిఫెస్టేషన్ గోల్స్ కోసం ఉపయోగిస్తున్నారు. సో చూడండి, అమెరికా లాంటి దేశాలలో గ్రాబోవై కోడ్స్ని యూజ్ చేస్తున్నారు మైండ్ ఫ్రీక్వెన్సీ కోసం. మనం యూజ్ చేద్దామా? గ్రాబోవై కోడ్స్ని యూజ్ చేద్దామా? అలా యూజ్ చేసి రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో నేను బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా పవర్ఫుల్ ఆ కోడ్స్, బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ. నా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, మీ సమస్యని బట్టి మీ కొరకు సపరేట్గా నేను గ్రాబోవై కోడ్స్ని రాస్తాను. ఆ గ్రాబోవై కోడ్స్ ఆపర్చునిటీ ఇస్తాయి. లైవ్ ఎగ్జాంపుల్ చూపించనా? శ్రీనివాస్ సార్, మీరు ఒకసారి అడ్మిట్ చేసుకోండి. తనకి ఒక గ్రాబోవై కోడ్ సాయంత్రం చెప్పాను. తను నన్ను ఏం అడిగారంటే, అడ్మిట్ చేసుకోండి. ఎస్, నాకు డైలీ ఇన్కమ్ సోర్స్ కావాలి, నాకు చాలా రోజుల నుండి ఇన్కమ్ లేదు, పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పడం జరిగింది. నేను ఒక గ్రాబోవై కోడ్ ఇచ్చి తనని కౌన్సిలింగ్లో చెప్పిన తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే ఆపర్చునిటీ వచ్చిందా లేదా? చెప్పండి సార్. సార్ దగ్గర నేను ఒకటి తీసుకున్నాను, కోర్సు తీసుకున్నాను. కౌన్సిలింగ్ తీసుకుంటే తెల్లారే సార్ నాకు ఆపర్చునిటీ ఒకరి ద్వారా ఇప్పించాడు. అది ఇప్పిస్తే నాకు పని చేసింది. నేను ఏమడే దాంట్లో చేరాను. దాంట్లో సో గ్రాబోవై కోడ్స్ నేను చెప్పింది follow చేస్తున్నారు కదా? చేస్తున్నాను సార్. అది చేస్తేనే అది చేసింది. ఎస్, అట్లా ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడిస్తే చాలా మంది ఉన్నారు గ్రాబోవై కోడ్స్ వర్క్ చేసిన వాళ్ళు. అంటే గ్రాబోవై కోడ్స్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, చూడండి, గ్రాబోవై కోడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ కమాండ్స్. రాసుకోండి, ఫ్రీక్వెన్సీ కమాండ్స్ చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. చాలా మంది గ్రాబోవై కోడ్స్ అంటే ఏంటి అని అడిగారు కాబట్టి ఈరోజు ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను నేను. దీనికంటే ముందు అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్ ఇవి ఇవి వెళ్ళిపోతాయి. ఎందుకు? అరుణ్ గీక్స్ ఛానల్ని మనం ఫాలో అవ్వాలి అంటే మన మిత్రులని కాపాడాలి. మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళని మనతో పాటు పైకి తీసుకురావాలి, అప్లిఫ్ట్ చేయాలి. సో దానికి యాక్షన్ ప్లాన్ ఉంది మన దగ్గర. ఒక స్వతంత్ర సమరయోధుల్లాగా మనం వాళ్ళని తీసుకురాబోతున్నాం. గ్రాబోవై కోడ్స్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ కమాండ్స్. గ్రాబోవై కోడ్స్ అనేది నెంబర్స్ కాదండి. చాలామంది నెంబర్స్ అంటారు.
గ్రాబోవై కోడ్స్ అనేది నెంబర్స్ కాదు, అవి స్పెసిఫిక్ వైబ్రేషన్కి అసైన్డ్ చేయబడిన, రాసుకోండి, స్పెసిఫిక్ వైబ్రేషన్స్కి అసైన్డ్ చేయబడిన మ్యాథమెటికల్ బ్రెయిన్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ. మెల్లగా చెప్తా, ఓకేనా? అవి స్పెసిఫిక్ వైబ్రేషన్స్కి అసైన్డ్ చేయబడిన మ్యాథమెటికల్ బ్రెయిన్ వేవ్స్ ఫ్రీక్వెన్సీస్. కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి వాటి పవర్ ఆల్రెడీ చూశారు, వాళ్ళు చూస్తున్నారు. యూజ్ ఏంటి? ఈ కోడ్స్ వల్ల యూజ్ ఏంటి? ఏం జరుగుతుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేస్తుంది. రాయండి, సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేస్తుంది. మన యొక్క థాట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ థాట్ ఫీల్డ్ని కరెక్షన్ చేస్తుంది, సరి అయిన ఆలోచన వచ్చే విధంగా హెల్ప్ చేస్తుంది. మన యొక్క థాట్ ఫీల్డ్ని కరెక్షన్ చేస్తుంది. మన యొక్క థాట్ ఫీల్డ్ని కరెక్షన్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇన్నర్ ఎనర్జీని పెంచుతుంది. అంటే ఇంట్యూషన్ని ఇన్నర్ ఎనర్జీని పెంచుతుంది. ఇంట్యూషన్ని కనెక్ట్ చేస్తుందని రాసుకోండి ఈజీగా. లాటరీ టికెట్స్ ఉన్నాయి, ఏది కొనాలో తెలియాలి, ఇప్పుడున్న ఎనర్జీ సరిపోవట్లేదు. గ్రాబోవై కోడ్స్ యూజ్ చేయండి, ఇప్పుడో ఒకసారి రావచ్చు, కాకపోతే ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలోకి ట్యూన్ చేయబడతారు. అలా ఇప్పుడు ఒక ఫార్ములా చెప్తా, రాయండి. ఈ ఫార్ములా మనల్ని ఇంకా అప్పర్ క్లాస్కి తీసుకెళ్తుంది. ఆ ఫార్ములా ఏంటంటే B³ మ్యాథమెటిక్స్ గుర్తుందా? బి అని రాసి పైన చిన్నగా 3 అని రాయండి. 3 అది B³ అంటారు. B² B³. మేడం గారు ఏమో రాశారు. B³ మ్యాథమెటిక్లో నేను చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా చూడండి, నేను రాసింది B³ బి మ్యాథమెటికల్, ఓకేనా? B³ సో ఈ ఫార్ములా ఏంటి అంటే, ఈ ఫార్ములా ధనవంతులను చేసే ఫార్ములా. ఏం ఫార్ములా అండి? ధనవంతులను చేసే ఫార్ములా. ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ బి బిలీఫ్. నెక్స్ట్ బ్రెయిన్ వేవ్స్. బిలీఫ్, బ్రెయిన్ వేవ్స్, బిహేవియర్, ఈజ్ ఈక్వల్ టు బ్యాంక్ బ్యాలెన్స్. ఇది మనీ రియాలిటీ ఇక్కడ ఉంటుంది. రాయండి, బిలీఫ్, బ్రెయిన్ వేవ్స్, బిహేవియర్ ఈజ్ ఈక్వల్ టు బ్యాంక్ బ్యాలెన్స్. ఇది ఇక్కడ ఉంది, సంపద రియాలిటీ ఇక్కడ ఉంది. సో ఇది తెలియక చాలామంది సంపద జాడలు తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు స్పిరిచువల్ కోణంలో గ్రాబోవై కోడ్స్ మనకి ఎలా పనిచేస్తాయో నేను చెప్తాను చూడండి. స్పిరిచువాలిటీలో సబ్జెక్ట్ ఓకేనా? బోర్ కొడుతుందా? చిన్న బ్రేక్ తీసుకుందామా? ఓకే కదా? మిమ్మల్ని టీచర్స్గా చేస్తున్నా నేను, స్టూడెంట్స్గా కాదు, టీచర్స్గా చేస్తున్నా. ఓకే, మీ అకౌంట్లో నోట్లు పడాలంటే చూడండి, మీ నోటితోటి నెంబర్లు పలకాలి. బాగుంది కదా కొటేషన్? మీ అకౌంట్లో నోట్లు పడాలంటే మీ నోటితో నెంబర్లు పలకాలి. అవేంటి? గ్రాబోవై కోడ్స్, బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని మారుస్తాయి అవి. సో ఈ కోడ్స్ పలకడం ద్వారా సైంటిస్టులు చెప్పినది ఏంటంటే, గ్రాబోవై కోడ్స్ని రాయండి, రిపిటేషన్ చేయడం ద్వారా
రిపిటేషన్ ఆ కోడ్స్ని రిపీట్ చేయాలి. నేను చెప్తా ఉంటాను వచ్చిన వాళ్ళకి రాయాలా లేదా చాంటింగ్ చేయాలా ఏంటి అనేది. రిపిటేషన్ చేయడం వల్ల న్యూరల్ పాత్వేస్ చేంజ్ అవుతాయి. మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరల్ పాత్వేస్ చేంజ్ అవుతాయి రిపిటేషన్ చేయడం వల్ల. రేపు మీరు కూడా గ్రాబోవై కోడ్స్ చెప్పేవాళ్ళుగా మారాలి. అదే మీ ఇన్కమ్ సోర్స్ అవ్వాలి. అదే నా ఆశ, అభిలాష, ఆకాంక్ష అన్ని. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్. ఈ నెంబర్స్ అన్నిటి ఏంటంటే సింబాలిక్గా యాంకర్స్ ఫర్ ఇంటెన్షన్. అంటే మన ఒక ఇంటెన్షన్ పెంచడానికి యాంకర్ లాగా పడవని ఎలాగైతే ఆపి ఉంచుతుందో అలా మనకి తీసుకొస్తాయి అన్నమాట ఈ నెంబర్స్ అనేది. సింబాలిక్ యాంకర్స్ ఫర్ ఇంటెన్షన్. సింబాలిక్ యాంకర్స్ ఫర్ ఇంటెన్షన్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోకస్. ఫోకస్ సో ఇదేం చేస్తుంది, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది బ్రెయిన్లో. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఎమోషన్స్. ఎమోషన్స్ సబ్ కాన్షియస్ మైండ్ను నమ్మిస్తుంది గ్రాబోవై కోడ్. మన సబ్ కాన్షియస్ మైండ్ ఏది నమ్మితే అది చేసి చూపిస్తుంది మనకు. ఉత్తరప్రదేశ్లో ఒక అతను తన భార్య హాస్పిటల్కి వెళ్ళలేక చనిపోయింది. ఎందుకంటే హాస్పిటల్ అక్కడికి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒక కొండ ఎక్కి దిగితే జస్ట్ 3-4 కిలోమీటర్సే. అప్పుడు తను బలంగా నమ్మాడు ఏమనంటే తన సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పుకున్నాడు ఏమని అంటే ఆయనకి సబ్జెక్ట్ తెలియదు కానీ బలంగా చెప్పుకున్నాడు ఈ కొండను నేను తవ్వాలి అనుకున్నాడు. ఒకే ఒక్క వ్యక్తి 30 సంవత్సరాలు ఆ కొండను తవ్వి దారిని ఏర్పాటు చేశాడు. ఆల్రెడీ ఆయన భార్య వెళ్ళిపోయింది లేదు. మరి ఎందుకు చేశాడు ఆయన? నేను మిమ్మల్ని ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను? మనం అప్లిఫ్ట్ చేయడానికి. మనం అప్లిఫ్ట్ చేయడానికి ఎవరిని? మన మిత్రుల్ని. అందుకే నేర్చుకుంటున్నాం. సో అలాగే అతని యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నిండా నింపుకున్నాడు ఇది నేను ఎలాగైనా ఈ కొండను తవ్వాలి అనుకున్నాడు. తవ్వి చూపించాడా లేదా? ఎస్ ఆర్ నో? తవ్వి చూపించాడా లేదా? సో మనం అలా తయారవ్వాలి. ఆ కొండ మనకు కనిపిస్తుంది, ఆ కొండను తవ్వే వాళ్ళుగా తయారవుతాం మనం. సో అది గ్రాబోవై కోడ్స్ ఏం చేస్తాయి? సబ్ కాన్షియస్ మైండ్ను నమ్మిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ నమ్మితే చేసి చూపిస్తుంది. సో ఈ గ్రాబోవై కోడ్స్ చెప్పడం ద్వారా ఏమవుతుందంటే వాట్ టు నోటీస్ అనే అటెన్షన్కు బ్రెయిన్ వస్తుందండి. రాసుకోండి, వాట్ టు నోటీస్. అసలు దేనిని అంటే ఒక 60-70 వేల ఆలోచనలలో దేన్ని కరెక్ట్గా పట్టుకోవాలో పట్టుకుంటుంది బ్రెయిన్. దేన్ని కరెక్ట్గా పట్టాలో పట్టుకుంటుంది. అదేవిధంగా ఆపర్చునిటీస్ యొక్క ఫిల్టర్ ఆన్ అవుతుంది. ఆపర్చునిటీస్ యొక్క ఫిల్టర్ ఆన్ అవుతుంది. మన దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తులని ప్రతి అవకాశాన్ని ఫిల్టర్ చేయడం మొదలు పెడతాం. రాసుకోండి ఒక కొటేషన్ మనది, డైలాగ్. నెంబర్ యాక్టివేట్ మైండ్, నెంబర్ యాక్టివేట్ మైండ్, నెంబర్ యాక్టివేట్ మైండ్, ఫీలింగ్ యాక్టివేట్ మేనిఫెస్టేషన్. నెంబర్ యాక్టివేట్ మైండ్, ఫీలింగ్ యాక్టివేట్ మేనిఫెస్టేషన్. నెంబర్ అనేది మైండ్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ గ్రాబోవై కోడ్ని ఏదో మ్యాథమెటిక్స్ చదివినట్టు 2 1 2 2 2 4 2 2 6 ఇలా చదివితే పనిచేయదు అది. ఆ నెంబర్ మైండ్ని యాక్టివేట్ చేస్తుంది, ఆ ఫీలింగ్ మీ మేనిఫెస్టేషన్ యాక్టివేట్ చేస్తుంది. నేను అప్పుడు గ్రాబోవై కోడ్ చెప్పేటప్పుడు అది ఎందుకు అనేది కూడా చెప్తానా లేదా? కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి దాని వెనకాల ఉంది ఏంటి అనేది చెప్తాను. సో ఇవి చాలా పవర్ఫుల్ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీస్ అండి. ఇవి చాంటింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు వెంటనే రిజల్ట్ వస్తాయి. గ్రాబోవై కోడ్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే వెంటనే రిజల్ట్స్ వస్తాయి. ఎంత బద్ధశత్రు అయినా కానివ్వండి, మీరు అతనికి సంబంధించిన గ్రాబోవై కోడ్ మెథడ్ చేస్తే అతని నుండి కనీసం ఒక మెసేజ్ అయినా వస్తుంది మీకు. ఒక మెసేజ్ అయినా వస్తుంది. అంత పవర్ఫుల్ ఇవి, అంత పవర్ఫుల్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాబోవై కోడ్స్లో చాలా పవర్ఫుల్ నెంబరు, అందరూ యూజ్ చేసే నెంబర్ నేను చెప్తాను, రాయండి. 520 520 7418. 520 7418.
ఎయిట్. ఇది చాలా పవర్ఫుల్ నెంబర్. బ్రెయిన్ ఫ్రీక్వెన్సీకి ఏం చేస్తుందంటే సంపదను మన వైపు లాక్కొస్తుంది ఈ నెంబర్. సంపదని మన వైపు లాక్కొస్తుంది. ఇప్పుడు మీరు ఈ నెంబర్ చెప్పేటప్పుడు ఏం చేయాలి? 52074118 సంపద నా వైపుకు ప్రవహిస్తుంది. విజువలైజ్ చేయాలి. ఆ ఫీల్, సంపద మీ ఒళ్ళో పడుతుంటే ఆ ఫీల్తో చెప్పండి. ఈరోజు మీరు చెప్పి చూడండి, కనీసం ఒక 10 నిమిషాలు ఈ నెంబర్ చాంటింగ్ చేస్తూ కూర్చోండి. ఈవినింగ్ లోపు ఏదో ఒక మనీ మీకు వస్తుంది. ఆ ఫీల్తో చెప్పి చూడండి, సంపద మీ వైపు వస్తుంది. లేదు, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రాయండి 52074118. ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద ఎందుకు రాయాలంటే ఇది సబ్ కాన్షియస్ మైండ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఇక్కడ నుండి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి, ఈ నాడీ వ్యవస్థ నుంచి. సో ఇది చూసినప్పుడల్లా అనండి, సంపద నా వైపు ప్రవహిస్తుంది. ఫీల్తో, వెరీ హ్యాపీ. బాధతో ఏడుస్తూ వస్తావా రావా అని అడగకండి దాన్ని. ఫీల్తో చెప్పండి, ట్యాప్ చేస్తూ చెప్పండి. ఈవినింగ్ లోపు మీరు 100% సంపదని ఏదో ఒక రూపంలో చూస్తారు. ఏదో ఒక రూపంలో చూస్తారు. సంపద అంటే హ్యాపీనెస్ కూడా కావచ్చు, చాలా హ్యాపీ న్యూస్ కూడా కావచ్చు. అది కూడా సంపద. సార్నో అది కూడా సంపదే. ఓకేనా? ఇంకొకటి చెప్తా చూడండి, గ్రాబ్ అవై కోడ్ మీకు ఒక బోనస్. రాయండి 520 లిటిల్ స్పేస్ ఇచ్చి 741 లిటిల్ స్పేస్ వదిలి 8 లిటిల్ స్పేస్ వదిలి 3. దీనికి ఒక 3 యాడ్ చేస్తున్నాం అంతే. ఇదేం చేస్తుందంటే మనీ ఫ్లోని ఓపెన్ చేస్తుంది. మనీ ఫ్లోని ఓపెన్ చేస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మనీ కోసం పనికి ఏదైనా వెళ్తున్నారు అనుకోండి, ఏదైనా ప్రాజెక్ట్ పని కానీ ఏదైనా సరే. సార్ టాటూలు ఎందుకు సార్? వాల్పేపర్ పెట్టుకోండి ఫోన్లో. చాలా ఉన్నాయి గ్రాబ్ అవై కోడ్స్. టాటూలు అవసరం లేదు సార్. వాల్పేపర్ పెట్టుకోండి కావాలంటే. 52074118 మంచిగా పేపర్ మీద రాసి అది చూసినప్పుడల్లా గుర్తొస్తుంది మనకి అనండి అలా. ఓకేనా? సో ఇదేం చేస్తుందంటే మనీ ఫ్లోని ఓపెన్ చేస్తుందండి. మనీ ఫ్లోని ఓపెన్ చేస్తుంది. ఎవరైనా మనీ ఇవ్వాలనుకోండి, వాళ్ళు మనీ ఇస్తున్నట్టుగా ఈ నెంబర్ని పేపర్లో రాయండి. లేదా ఒక 3 minutes చాంటింగ్ చేయండి ఈ నెంబర్ని. అక్కడ నుండి మనీ వస్తున్నట్టుగా ఊహించండి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది ఏం చెప్తారంటే మ్యాజిక్ జరగాలంటే లాజిక్గా ఉండకూడదు అంటారు. సార్ నో కొంచెం అటెన్షన్కి రండి. ఇక కొంచెం ఒకసారి 2 minutes బ్రేక్ తీసుకోండి. 6:30 క్లోజ్ చేస్తా యాజ్ యూజువల్. బట్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఏంటంటే చాలామంది మ్యాజిక్ పని చేయాలంటే లాజిక్ ఉండకూడదు అంటారు. నేనేమంటానంటే లాజిక్ లేకుంటే మ్యాజిక్ పని చేయదు. అదేంటి అనేది నేను చూపిస్తా. 2 minutes బ్రేక్ తీసుకొని రండి. టూ మినిట్స్ త్వరగా రావాలి. మిగతా వాళ్ళు వీడియోస్ ఆన్ చేయండి ఇప్పటికైనా. Takabimi takita teringino dom, teringino dom, teringino dom. Takatimi, 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 teringino dom. Takatimi takita teringino dom, teringino dom, teringino dom. Takatimi, takatimi, takatimi. ఆకాశమే నీ హద్దురా. പറക്കുന്നു പറക്കുന്നു ചിരിക്കുന്നു ചിരിക്കുന്നു ചുറ്റും പുക ചുറ്റും നിറം ചുറ്റും പുക ചുറ്റും നിറം ചുറ്റും പുക ചുറ്റും നിറം ആകാശം താണ്ടി
ఓకే, త్వరగా వచ్చేసేయండి. టైం తక్కువ ఉంది మనకు. ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇంకా మిగిలే ఉంది. కంప్లీట్ చేద్దాం. ఓకే, వచ్చేసారా? తమ్మి ఇవ్వండి అందరు. మనం రియాలిటీలోకి వెళ్తున్నాం. చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అండి ఇది. ఇది మిమ్మల్ని చూస్తూ నేరుగా చెప్పే సబ్జెక్ట్ ఇది. మిమ్మల్ని నేరుగా చూస్తూ చెప్పే సబ్జెక్ట్. ఓకేనా? ఇదే సబ్జెక్ట్కి ఓ 15,000 20,000 కట్టించుకొని చెప్పితే అప్పుడు వెన్నెముక నిటారుగా ఉంటుంది, పెన్ను పేపర్ పైన ఉంటుంది, ఫోకస్ అంతా చెప్పేవాడి పైన ఉంటుంది. అప్పుడు ఏది చెప్పినా విలువైందిగా కనిపిస్తుంది, బలమైందిగా కనిపిస్తుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది దానికి. ఎందుకంటే ఓ 15,000 20,000 కట్టాం కాబట్టి. అదే ఫ్రీగా తీసుకెళ్ళామనుకోండి, ఫ్రీగా చెప్పామనుకోండి, నిద్ర వస్తూ ఉంటుంది, నడుము వాలిపోతూ ఉంటుంది, కన్నురెప్పలు వాలిపోతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది కామన్గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఉండేదే. ఓకేనా? కానీ ఆ 15,000 20,000 కట్టే వాళ్ళు కూడా ఇది చెప్పారు. నేను చెప్తున్నా, జాగ్రత్తగా రాసుకోండి. లాజిక్ మైండ్ ఉంటేనే మ్యాజిక్ పనిచేస్తుంది. రాసుకోండి. లాజిక్ ప్లస్ మ్యాజిక్ ఈజ్ ఈక్వల్ టు లక్ష్మి. మహాలక్ష్మి రాసుకుంటారా, శ్రీలక్ష్మి రాసుకుంటారా, ధనలక్ష్మి రాసుకుంటారా, వరలక్ష్మి రాసుకుంటారా, ఏ లక్ష్మి రాసుకుంటారో రాసుకోండి. లాజిక్ ప్లస్ మ్యాజిక్ ఈజ్ ఈక్వల్ టు లక్ష్మి. ఇప్పుడు రాయండి. నేను స్టేట్మెంట్ మార్చబోతున్నా. చాలా మంది ఏం చెప్తారు, మ్యాజిక్ జరగాలంటే లాజిక్ ఉండనే కూడదు అంటారు. బాబు నాయన, a+b² అనేది ఏదైతే ఉందో, a² + b² + 2ab అనేది ఆ a+b² దాగి ఉంది. ఒక ప్రాబ్లంని నువ్వు సాల్వ్ చేయాలి అంటే ఆ ప్రాబ్లం అనేది లాజిక్, ఈ a+b² అనేది మ్యాజిక్. ఈ లాజిక్లో మ్యాజిక్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఇవి రెండు కలిసి ఎక్స్పాండ్ అవుతాయి. అర్థమవుతుందా? మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఫార్ములాస్ ఉంటాయి కదా, మ్యాథమెటిక్స్లో చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి కదా. ఎంత పెద్ద సమస్యనైనా ఆ ఒక్క ఫార్ములాని ఇన్సర్ట్ చేస్తే ఓపెన్ అవుతుంది అంతా. అది పెద్ద ప్రాబ్లంగా వస్తుంది, సాల్వేషన్ వస్తుంది. అలాగే లాజిక్ మైండ్ ఇంపార్టెంట్, మ్యాజిక్ మైండ్ ఇంపార్టెంట్. లాజిక్ లేకుండా చిప్పు దొబ్బినట్టుగా వ్యవహరించద్దు. ఓకేనా? లాజిక్ అంటే ఏంటో చెప్తాను చూడండి. లాజిక్ అంటే ఏంటో అసలు ఒకసారి మీరు నాకు గ్రాండ్ అప్లాస్ ఇవ్వాలి. అసలు ఇస్తూనే లేరు, అడిగేదాకా ఇవ్వరు. ఇంత మంచి సబ్జెక్ట్ చెప్తున్నా నేను. ఇంకా నాకు రైట్ ప్లాట్ఫామ్ దొరకాలి కానీ మామూలుగా ఉండదు. లాజిక్ రాయండి. లాజిక్ ఏంటి అంటే, మిమ్మల్ని భ్రమల్లో ఊహల్లో తిప్పే వాళ్ళ చుట్టూ తిరగకండి. తిరిగి 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 కళ్ళు తిరిగి పడిపోతారు. ఓకేనా? తిరుగుతూ ఉంటారు, తిప్పుతా అంటే తిరుగుతూ ఉంటారు, తిరిగి 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 మీ చుట్టూ భూమి తిరిగి, మీరు భూమి చుట్టూ తిరిగి, మీరు ఆయన చుట్టూ తిరిగి, ఒకరోజు మీరు పడిపోతారు, ఆయన పడిపోతారు, అయిపోతుంది పని. టైం కూడా అయిపోతుంది. అక్కడ బెల్ అవుతుంది, బాబు రా అని తీసుకెళ్తారు, గతం అయిపోతుంది. అందుకే మీరు ఇక్కడ ఉన్నారంటే మీరు గొప్ప వాళ్ళు అయితేనే ఇక్కడ ఉన్నారు. ఏ సార్ నో? ఎస్, యు ఆర్ గ్రేట్. లాజిక్ అంటే వర్క్. లాజిక్ అంటే వర్క్, స్కిల్. లాజిక్ అంటే వర్క్, స్కిల్, స్ట్రాటజీ, సిస్టమ్. ఇన్ని ఉన్నాయి లాజిక్లో. లాజిక్ వెతికితే మ్యాజిక్ జరగదు అన్న వాళ్ళకి ఇవే ఉండవు. వర్క్, స్కిల్, స్ట్రాటజీ, సిస్టమ్. దిస్ ఈస్ ద లాజిక్. ఇది లాజిక్. రాశారా? కృష్ణ గారు రాశారా? రాయండి. మళ్ళీ ఈ సబ్జెక్ట్ కావాలన్నా దొరకదు. నెక్స్ట్ మ్యాజిక్ రాయండి. మ్యాజిక్ కోడ్స్, మ్యాజిక్ కోడ్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, ఫేత్. ఫేత్ ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఫేత్, విజువలైజేషన్. మ్యాజిక్ ఏంటి? కోడ్స్ అంటే గ్రాబవై కోడ్స్, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం ఉండాలి మనకి. చిన్న గుండు పుణ్య ఇచ్చిన కృతజ్ఞత భావం చెప్పాలి. ఇన్ని జీవిత పాఠాలు చెప్పినా నాకు గ్రాటిట్యూడ్ ఎక్కడా కనిపిస్తలేదు. కోడ్స్, గ్రాటిట్యూడ్, ఫేత్, విజువలైజేషన్. ఇది మ్యాజిక్ అండి. ఇది మ్యాజిక్. ఈ రెండింటిని కలిపినప్పుడు ఏమొస్తుందంటే
మనకి ఎథిక్స్ వస్తాయి. రాయండి మూడోది ఎథిక్స్. ఎథిక్స్ ఇక్కడ ఏముంటుంది? ధర్మ. మన ధర్మం ఏంటి అనేది నేను చెప్పాను స్టార్టింగ్లో. మీ ధర్మం ఏంటి అనేది ఎథిక్స్లో ఏమొస్తుంది? ధర్మ. ధర్మాన్ని ఎట్టి పరిస్థితిలో మార్చకూడదు, మర్చిపోకూడదు. ఈ ధర్మాలో ఏముంటుంది? సర్వీస్. ధర్మాలో ఏముంటుందండి? సర్వీస్. ఈ సర్వీస్ ఏం చేస్తుంది? వాల్యూని క్రియేట్ చేస్తుంది. ఈ సర్వీస్ ఏం చేస్తుంది? వాల్యూని క్రియేట్ చేస్తుంది. ఇదే మీ సంపదలను తీసుకొస్తుంది. ఇదే మీ సంపదలను ఫస్ట్ చెప్పాను కదా, మీ మనీని వాల్యూతో చూడండి, టైంతో కాదని. బా, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినామండి. ఫ్లైట్ ఎక్కి దిగి ఎయిర్పోర్ట్లు మారుకుంటూ మారుకుంటూ మళ్ళీ స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ కాడికి వచ్చి కూర్చున్నాం. సంపదని వాల్యూస్తో చూడండి. వాల్యూ ఎక్కడ యాడ్ అవుతుంది? ఇన్ని చేసుకుంటూ వస్తే వస్తుంది. అంటే మనం చెప్పే ప్రతి దాంట్లో లాజిక్, మ్యాజిక్ రెండు ఉంటుంది. అండ్ నా దగ్గర కొన్ని మనీ రిచువల్స్ కూడా ఉంటాయి. 100% సక్సెస్ఫుల్ మనీ రిచువల్స్. సో ఈ మనీ రిచువల్స్ మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఎలా అనేది నేను చెప్తాను, చూడండి, రాసుకోండి. రిచువల్స్ క్రియేట్ predictable changes. Ritual create predictable changes in the brain. అంటే మనం చేసే చిట్టి తంత్రాలు ఏవైతే ఉన్నాయో మన బ్రెయిన్లో చాలా మార్పులను తీసుకొస్తాయి అవి. అందుకే నేను అవి చెప్తాను. దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే, రిచువల్స్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే, రాసుకోండి. కామ్ మైండ్, ప్రశాంతమైన మైండ్. అండ్ రెడ్యూసెస్ అమిగ్దాలా రెస్పాన్స్ ఫర్ ఫియర్. ఇది స్టార్టింగ్లో బాదం గింజ గురించి చెప్పాను కదా. బాదం గింజ గుర్తుందండి? ఇప్పుడు ఈరోజు మార్నింగ్ క్లాస్లో అమిగ్దాలా అనే ఒక బాదం గింజ అంతా ఉంటుంది. అది ఫియర్కి అట్రాక్ట్ అవుతుందని. మనలో అది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఆపర్చునిటీస్ కనిపించవు మనకు. సో ఇదేం చేస్తుంది? రిచువల్స్ మనం చేయడం ద్వారా ఏమవుతుందంటే అమిగ్దాలా అనే రెస్పాన్స్, భయానికి అది రెస్పాన్స్ తగ్గించుకుంటుంది. ఫోకస్ ఫోకస్ని యాక్టివేట్ చేస్తుంది రిచువల్స్ చేయడం వల్ల. దానివల్ల ఏం జరుగుతుంది? తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా క్లియర్గా ఉంటాం మనం. చూడండి, మీలోనే ఉన్నాడు ఆస్ట్రాలజర్, న్యూమరాలజర్ మీలోనే ఉన్నాడు, గురువు మీలోనే ఉన్నాడు. మీరు ఏం చేయాలో చేయొద్దో మీకు మీరే టీచ్ చేసుకుంటారు. మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళి చేయి చాపి చూడండి సార్, చేయండి సార్ అవసరం లేదు. అన్నీ మీరే. కాకపోతే ఇది చేయాలి. సో మనం రిచువల్స్ చేయడం ద్వారా సెరిటోనిన్ డోపమైన్ హార్మోన్ స్థాయిలు పెరిగి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త అలవాట్లు పెరుగుతాయి. న్యూరోప్లాస్టిసిటీ ఏర్పడుతుంది. అంటే బ్రెయిన్లో కొత్త కణాలు పుడతాయి. మనం చెప్పే తంత్రాసు ఎప్పుడు కూడా మీ వర్క్ను బెటర్గా చేయడానికి పనిచేస్తాయండి. మీ వర్క్ని రాసుకోండి. తంత్ర వర్క్స్ బికాస్ యూ వర్క్ బెటర్ అని రాసుకోండి, లేదా నా పనిని బెటర్గా చేస్తాయని రాసుకోండి. తంత్రాసు మీ పనిని బెటర్గా చేస్తాయి. లాస్ట్కి వచ్చాం. గ్రాబోవై కోడ్స్ ఈజ్ ఈక్వల్ మైండ్ ప్రోగ్రామింగ్ టూల్. మైండ్ ప్రోగ్రామింగ్ టూల్స్. ఎనర్జీ రిచువల్స్ మనం చెప్పే రిచువల్స్ ఉన్నాయి కదా, 100% వర్క్ అవుతాయి అవి. ఎనర్జీ రిచువల్స్ ఈజ్ ఈక్వల్ సైకలాజికల్ చేంజెస్. ఇది యోగిక్ సైన్స్ ప్రకారంగా ఉంటుంది. ఎనర్జీ రిచువల్స్ ఈజ్ ఈక్వల్ సైకలాజికల్ చేంజెస్. మనం ఎంత టెన్షన్లో ఉన్నా టెంపుల్కి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, కామ్ మైండ్ వస్తుందా లేదా? ఆటోమేటిక్గా కామ్నెస్ టెంపుల్కి వెళ్ళి కూర్చోగానే. ఎందుకంటే అక్కడ మంత్రోచ్చారణలు జరుగుతాయి. అక్కడికి వచ్చే పీపుల్ అంతా కూడా టెన్షన్లో వదిలేసి కూర్చుంటారు. చుట్టూ ఆ వైబ్రేషన్స్, ఆ ఆరా క్రియేట్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా మనం కూడా ప్రశాంతంగా ఉంటాం.
ఓకేనా? మరి ఈ తంత్రాస్ ఎలా పనిచేస్తాయి, వీటి వల్ల యూజెస్ ఏంటి రాసుకోండి. మైండ్ క్లారిటీ, నెంబర్ 1 మైండ్ క్లారిటీ. నెంబర్ 2 ఫియర్ రిడక్షన్. మైండ్ క్లారిటీ, ఫియర్ రిడక్షన్, కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్, ఫోకస్, ఫోకస్, ఎమోషనల్ రిలీజ్, ఎమోషనల్ రిలీజ్, హోప్, నిరీక్షణ, హోప్ అంటే హోప్, అండ్ మీనింగ్. ప్రతి దానికి అర్థం తెలుస్తుంది మనకు. సో ఇక్కడ మ్యాజిక్ పనిచేస్తుంది. ఇవన్నీ చేస్తే మ్యాజిక్ పనిచేస్తుంది. అంటే దిస్ లీడ్స్ టు బెటర్ డిసిజన్స్. ఇది బెటర్ డిసిజన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. బెటర్ అవుట్కమ్ ఇస్తుంది మీకు. బెటర్ అవుట్కమ్ ఇస్తుంది. బెటర్ అవుట్కమ్ ఇస్తుంది. అండ్ మీకు ఒక మంచి మ్యాజిక్ని క్రియేట్ చేస్తుంది. ఇదంతా కూడా మీ యొక్క పర్సనల్ బిలీవ్ సిస్టమ్. ఇంకొకరికి బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదు. మీ పర్సనల్ బిలీవ్ సిస్టమ్. బట్ ఇట్స్ వర్క్ 100%. ఇట్స్ వర్క్ 100%. ఈ రిచువల్స్ ఎప్పుడు పని చేయవు అంటే మనం అక్కడ రాసుకున్నాం కదా, అవి వాటికి ఆపోజిట్. వాళ్ళకి పని చేయదు, అంతే సింపుల్. మైండ్ క్లారిటీ లేని వాళ్ళకు, భయం ఉన్న వాళ్ళకి, కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి, అనుమానం ఉన్న వాళ్ళకి, ఫోకస్ లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి పని చేయవు రిచువల్స్, అంతే. లాస్ట్ రాసుకోండి. లాస్ట్ కొటేషన్ ఫ్రమ్ అరుణ్ గీక్స్ టుడే. తంత్ర ఈస్ నాట్ షార్ట్ కట్. తంత్ర ఈస్ నాట్ షార్ట్ కట్. ఇట్ ఈస్ అలైన్మెంట్. Tantra is not shortcut. It is alignment. Alignment. It tunes. It tunes. It no, sorry. It tunes your inner software. It tunes your inner software. Your inner software. So your outer action give. So your outer action give results. సో యువర్ అవుటర్ యాక్షన్ గివ్ రిజల్ట్స్. స్టార్టింగ్లో చెప్పాను కదా, మనీ రావట్లేదంటే మీరు మనీకి ట్యూన్ అవ్వలేదని చెప్పానా లేదా? ట్యూనింగ్ వచ్చిందా? ఇప్పుడు ట్యూనింగ్ వచ్చిందా? ఇక సంపదే సంపద, మోర్ సంపద, కోట్ల రూపాయల సంపద. ఎన్ని కోట్లు కావాలి కోరుకోండి. కోట్లు 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 అనండి. ధనుష్ అంటాడు కదా, కోట్లు కోట్లు కోట్లు. కోట్ల సంపదను సంపాదించాలి మనం. విరివిగా సంపాదించాలి. చెప్పండి, విరివిగా సంపాదించాలి. చెప్పండి ఒకసారి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కోట్లు 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 విరివిగా సంపాదించాలి అని. కోట్లు కోట్లు విరివిగా కోట్లు 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 విరివిగా సంపాదించాలి. కోట్లు 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 విరివిగా మీరు ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు వస్తాయి. అయినా సరే కోట్లు కోట్లు విరివిగా సంపాదించాలి. కోట్లు విరివిగా సంపాదించాలి. ఎస్ ఎస్, సూపర్ సూపర్ అండి. కోట్లు మామూలుగా లేదు. కోట్లు ఆ డబ్బంతా మీ వైపు కోట్లు. తిరిగి చూస్తుంది. ఇప్పుడు ఆ డబ్బంతా మీ వైపు తిరిగి చూస్తుంది. సో ఇది ఈరోజు క్లాస్. ఎలా ఉంది? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. సో మనం ఎవ్రీ సండే ఫ్రీ క్లాస్ పెడతాము. సో ఇక్కడ ఈ ఫ్రీ క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఏ సబ్జెక్ట్ ఉంటుంది అనేది తెలియడం కోసం. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సండే నుండి కొంచెం టైం ముందుకు తీసుకొద్దాం. సండే క్లాస్, ఓన్లీ సండే క్లాసే, 5:30 కలా, ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వడానికి. 5:30 to 6:30 క్లోజ్ చేద్దాం ఎవ్రీ సండే. మిగతా రోజులలో ఎవరైతే మన అరుణ్ గిక్స్కి సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఆన్లైన్ క్లాస్కి, వాళ్ళకి 4:30 నుండే స్టార్ట్ అవుద్ది మిగతా రోజులలో. ఓకేనా? సో సబ్స్క్రిప్షన్లో ఉండండి. ఇది చాలా చేంజెస్ తీసుకురాబోతుంది. కొన్ని లక్షల మంది ఇక్కడ ఉండబోతారు. ఇప్పుడు వెరీ స్టార్టింగ్ ఎవరైతే మీరు ఉన్నారో మీ బిజినెస్ ఐడియాస్ని పెంచుకోండి. మీకు తీరిక లేకుండా అయిపోద్ది మీ బిజినెస్ తోటి. తీరిక ఉండనే ఉండదండి. మీ బిజినెస్ ఐడియాస్ని చాలా ఇంప్రూవ్ చేయండి. చాలా చాలా పీపుల్ని కలుస్తారు. మీరు మిడిల్ క్లాస్ పీపుల్ని అప్లిఫ్ట్ ఎలా చేస్తారంటే వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చి చేస్తారు. మీరు డొనేషన్స్ ఇచ్చి కాదు, గుర్తుపెట్టుకోండి. డొనేషన్స్ ఇచ్చి కాదు, అవకాశాలను ఇచ్చి వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తారు పైకి. అంటే
ఇక్కడ నేను ఈరోజు మీకు చెప్పింది ఏంటి? మీ మార్కెట్ చాలా పెద్దగా ఉంది అని చెప్తున్నాను. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? మీ మార్కెట్ చాలా పెద్దగా ఉంది. ఈ దేశంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్మోస్ట్ 75% ఎబో ఉన్నారు. ఈ 75% ఎబో పీపుల్కి మీరు అవకాశాలను ఇచ్చే వాళ్ళలాగా తయారవుతారు. అది మనం అప్లిఫ్ట్ చేయడం. ఎందుకంటే మిడిల్ క్లాస్ అనేది సింక్ అయిపోతుంది, మునిగిపోతుంది. ఆ మిడిల్ క్లాస్ని మీరు, నేను, మనందరం కలిసి అప్లిఫ్ట్ చేయాలి. వాళ్ళకి అవకాశాలను ఇవ్వాలి. అది మీ బిజినెస్ని డెవలప్ చేయడం ద్వారా, మీ ఐడియాని డెవలప్ చేయడం ద్వారా, దానికి సంబంధించిన ఎనర్జీని పెంచుకోవడం ద్వారా. ఆ ఎనర్జీని పెంచుకోవడానికే మీరు నాతో కనెక్ట్ అయి ఉండండి. మనీని ఎక్స్చేంజ్ చేయాలి. ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తేనే ఎక్స్పాండ్ అవుతుంది. ప్రతిదీ ఫ్రీగా రావాలని కోరుకోవద్దు. ప్రతిదీ ఫ్రీగా రావాలంటే మనమే ఫ్రీ అయిపోతాం. మనమే ఫ్రీ అయిపోతాం. నేను పెట్టిన ఫీజు కూడా చాలా తక్కువ. మీరు బయట చూసిన దానికి, నా సబ్జెక్ట్కి మీరు కనుక క్యాల్కులేషన్ చేస్తే చాలా తక్కువ. ఇంతే ఫీజు ఉంటుంది. నెలకి 3,333 రూపాయలలో ఆ నెల మొత్తం ఏ క్లాస్ పెడితే ఆ క్లాస్ వస్తుంది మీకు. ఏ క్లాస్ పెడితే ఆ క్లాస్ వస్తుంది. ఈవెన్ స్పెషల్ డే క్లాసెస్ కూడా వస్తాయి. నా రీజన్ ఏంటి అంటే, జూమ్లో మనం 1000 మంది పీపుల్ని కనెక్ట్ అవ్వాలి. జూమ్లో కనెక్ట్ చేస్తారా మీరందరూ? ఆర్ యూ రెడీ? ఈరోజు సండే ఉన్న వాళ్ళు ఒకసారి టైప్ ఇన్ చాట్ బాక్స్. కనెక్ట్ చేస్తారా? ఇక్కడ ఉన్న 45 పీపుల్ మీలో ఎవరైనా సబ్స్క్రిప్షన్లో లేకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి. డిసెంబర్ నెల 1 తారీఖు నుండి డిసెంబర్ 30వ తారీఖు వరకు అద్భుతమైన సబ్జెక్ట్తో పాటు నేను మీకు చూపిస్తాను. నేనేం ప్రిపేర్ అవుతున్నాను మీకు చూపిస్తాను. చూడండి, 30 డేస్కి సంబంధించి, ఈ 30 రోజులకు సంబంధించి మీతో ఒక బెయిలీఫ్ రిచువల్ చేయించబోతున్నాను. బెయిలీఫ్ రిచువల్. సో ఈ రిచువల్ ఎలా పనిచేస్తుందంటే, మీకు 2026కి ఘన స్వాగతం పలుకుతాం మనం ఆదాయంతో. 2026కి ఏం చేస్తామండి? ఘన స్వాగతం. మనకు 2026లో మన బ్యాంక్ అకౌంట్లో 6 డిజిట్స్ నుండి 7 డిజిట్స్కి వెళ్ళాలి. చూపిస్తున్నా చూడండి నా ప్రోగ్రామ్. అంటే నేను ఇంకా పోస్టర్ మీకు రిలీజ్ చేయలేదు, కానీ నేను ప్రతిదీ ముందుగానే రాసి పెట్టుకుంటా. ఒక నిమిషం. వచ్చింది. సో అరుణ్ గిగ్స్లో మీరు రెగ్యులర్గా కనెక్టివిటీతో ఉండడం వల్ల చాలా అద్భుతాలను అయితే చూస్తారు. నేను అది దానికి 100% బద్ధుడనై ఉన్నా. నా బాధ్యత అది. చూడండి, కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అయిందా? చూడండి, మిరాకిల్ మార్నింగ్ సీజన్ 2, 30 డేస్ లైవ్ ఆన్లైన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ హోస్టెడ్ బై అరుణ్ గిగ్స్. అక్కడ నా పేరు కూడా లేదు, ఎందుకంటే అందరం నేర్చుకుంటున్నాం ఇక్కడ. వీఆర్ ఆల్ స్టూడెంట్స్. వాట్ యూ విల్ లెర్న్? శ్రీకృష్ణ యోగ నిద్ర. ఇది చాలా పవర్ఫుల్. శ్రీకృష్ణ యోగ నిద్ర అనేది చాలా పవర్ఫుల్. ఈవినింగ్ టైంలో ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఉంటుంది. సో దీనికి అటెండ్ అవ్వచ్చు. ఇది వన్ ఆఫ్ ద పార్ట్. చాలామంది యోగ నిద్ర మాకు నైట్ లేట్ అవుతుంది కదా అని సబ్స్క్రిప్షన్లోకి రాలేదు. అది వన్ ఆఫ్ ద పార్ట్ అందులో. అండ్ హోపనోపోన ప్రేయర్ ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్. సో ఈ ప్రేయర్ని మీ యొక్క సైకలాజికల్గా అండ్ నెక్స్ట్ మీ పర్సనల్కి సంబంధించి ఎవరైతే కౌన్సిలింగ్కి వస్తారో వాళ్ళకి కూడా నేను మార్చి చెప్తాను. అండ్ యూనివర్స్ హిడెన్ సీక్రెట్స్, యూనివర్స్లో ఉన్న హిడెన్ సీక్రెట్స్ని చెప్తాను. మనీ మెడిటేషన్స్, ఇదంతా ఒక్క సబ్స్క్రిప్షన్లోనే వస్తుంది. మనీ మెడిటేషన్స్, చక్ర మెడిటేషన్స్. ప్రతి నెల ఒక చక్ర మీద మెడిటేషన్ ఉంటుంది కంప్లీట్గా, మన బాడీలో ఉన్న 7 చక్రాస్కి సంబంధించి. ఓకేనా? ఏంజల్ ప్రేయర్స్, తదాస్తు దేవతలకు సంబంధించిన ప్రేయర్స్ ఎలా చేయాలి. మన ఏంజల్స్ ఎవరు? తదాస్తు. ఓకేనా? నెక్స్ట్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సకల సంపదలను తీసుకొచ్చేటువంటి ఒక కీ, గ్రాటిట్యూడ్ అనేది. మనీ విజువలైజేషన్,
మనీ విజువలైజేషన్ చేస్తాం విత్ గ్రాబవై కోడ్స్ తోటి. 21 పవర్ఫుల్ ముద్రాస్ 21 పవర్ఫుల్ ముద్రాస్ నేర్చుకుంటాం మనం. స్పిరిచువల్ ఫైనాన్షియల్ సీక్రెట్స్, ఇక్కడ స్పెల్లింగ్ తప్పుపడింది, స్పిరిచువల్ ఫైనాన్షియల్ సీక్రెట్స్ నేర్చుకుంటాం. అండ్ జీవితంలో నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన 48 పాఠాలు చెప్తాను నేను 30 రోజులలో, 48 లెసన్స్. ఓకేనా? సో 1 డిసెంబర్ నుండి 30 డిసెంబర్ వరకు జరుగుతుంది. 31వ తారీఖు రోజు మనం జూమ్లో సెలబ్రేట్ చేసుకుంటాం, 31ది. మీకు సెలబ్రేషన్స్కి ఇబ్బంది కలగకుండా జస్ట్ ఎనర్జీ ఎక్స్చేంజ్, నేను అక్కడ అమౌంట్ అని పెట్టలేదు చూడండి, ఎనర్జీ ఎక్స్చేంజ్ 3333. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇక్కడ ఉన్న నెంబర్స్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. అరుణ్ గిగ్స్, అవేకింగ్ నాలెడ్జ్ ఇన్ఫినిటీ విజ్డమ్. సో ఇది తక్కువ ఎక్కువ చెప్పండి, టైప్ ఇన్ చాట్ బాక్స్. తక్కువ ఎక్కువ? నేను సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలన్నా నా బ్రెయిన్కి వర్క్ చెప్పాలి కదా, ఎనర్జీ ఎక్స్చేంజ్ అయితేనే కదా ఎక్స్పాండ్ అవుతుంది. చాలా తక్కువ, ఇదే ఉంటుంది మనకి 2026 అంతా ఇదే కాస్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ సబ్జెక్ట్ మీరు విన్నారు కాబట్టి మీరు ఒక 10 మందిని తీసుకురావచ్చు, ఈజీగా 10 మందిని తీసుకురావచ్చు. అలా ఒక కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం మనం. ఆర్ యూ రెడీ? సపోర్ట్ చేస్తారా? నేను కూడా సబ్జెక్ట్ మీకు ఏం చెప్పాను ఈరోజు, ఇది నా సబ్జెక్టు, నేను కష్టపడింది, నేను రాసుకుంది, నా పిల్లల్ని వదిలేసి వాళ్ళు నా కోసం, ఇప్పుడు నా చిన్న పాప నా చుట్టూ తిరిగి తిరిగి వెళ్ళిపోయింది. ఇదంతా చేస్తున్నాను కాబట్టి నా సబ్జెక్టు నేనే చెప్పాలన్నానా? మీరు కూడా చెప్పాలి అన్నాను. ఎస్ఆర్నో? మీరు కూడా చెప్పాలి, అందుకే మిమ్మల్ని నోట్స్ రాపిస్తున్నాను. అలా ఎక్స్పాండ్ అవ్వాలి, నా నాలెడ్జ్ నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. మీ ఎనర్జీని మీరు ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్టెండ్ చేయండి, నాకు ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఆర్ యూ రెడీ? ఎస్. ఈరోజు వెంటనే మీ యొక్క సబ్స్క్రిప్షన్స్ని కంప్లీట్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయని వాళ్ళు. సో మన జీవితంలో చాలా పర్పస్తో బ్రతకాలండి. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఈయన ఎవరు మీకు ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా చూసారా ఈయనని? ఎప్పుడైనా చూసారా? ఆయన ఏమంటున్నాడు చూడండి. ఈయన పేరు ఓషో. ఎంతమందికి తెలుసు మీకు? చాలా గ్రేట్ పర్సన్. మన ఇండియన్ పార్లమెంట్లో ఉంటుంది ఈయన ఫోటో. ఆయన ఏమంటున్నాడు? ద రియల్ క్వశ్చన్ ఈస్ నాట్ వెదర్ లైఫ్ ఎగ్జిస్ట్ ఆఫ్టర్ డెత్, ద రియల్ క్వశ్చన్ ఈస్ వెదర్ యు ఆర్ అలైవ్ బిఫోర్ డెత్. చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఆయన వర్డ్స్. సో మీరు ప్రాణంతో ఉన్నారు ఇప్పుడు, ఇది అసలుగా మీరు ఆలోచించాలి. మీరు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎందుకు మనకు, ఇప్పుడు ఎలవ్లో ఉన్నారు కదా, ప్రాణంతో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇది చేయాలి, నేను చేసేది చేయాలి. మిడిల్ క్లాస్ని అప్పర్ లిఫ్ట్కి తీసుకెళ్ళాలి. ఇక నుంచి మిమ్మల్ని ఎవరైనా మీ ప్రొఫెషన్ ఏంటి అని అడిగితే ఏమని చెప్తారు? మిడిల్ క్లాస్ని అప్పర్ లిఫ్ట్కి తీసుకెళ్తాను. పెద్ద మార్కెట్ అండి ఇది, కొత్త కొత్త మార్కెట్లకే ఉంది ఇప్పుడు ఏమంటారు ట్రెండ్. ఇక నుండి మన మార్కెట్ చూడండి. మీరు ఇప్పుడు మెడిటేషన్లో కూర్చుంటారు కదా, విజువలైజ్ చేయండి. ఇప్పుడు మీ బిజినెస్కి ఎంత ఉంది జనాభా భారతదేశంలో, మీ బిజినెస్కి. క్లోజ్ యువర్ ఐస్. ఒకసారి ఊహించండి, మీ బిజినెస్ ఎంత పెద్దగా ఉంది, ఎంత వర్క్ ఉంది. ఇప్పటి వరకు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి అనేది అర్థం కాలేదు కదా. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఒక జనరేషన్, అంటే ఒక మిడిల్ క్లాస్ అనే ఒక ఫ్యామిలీసే మునిగిపోబోతున్నాయి. వాళ్ళని మనం కాపాడబోతున్నాం. అంటే ఎంత పెద్ద ఆపర్చునిటీ ఉంది, మార్కెట్ ఉంది. ఈ మార్కెట్కి ఎలా రీచ్ అవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు చెప్తాను. ఒక్కసారి మెడిటేషన్లో కూర్చొని విజువలైజ్ చేయండి, జస్ట్ 3 minutes. Close your eyes.
ఈరోజు ఏం చేస్తారంటే మీరు ఒక మట్టి దీపం పాత్ర ఉంటుంది కదా ఇంట్లో. మట్టి దీపం ఉందా అందరి దగ్గర? చిన్నది ఉంది కదా. అందులో ఇప్పుడు మన దగ్గర పచ్చకర్పూరం ఉంది కదా, అది పౌడర్ లాగా చేసి దాని నిండా నింపండి. దాని నిండా నింపండి. ఆ మట్టి దీపం నిండా నింపండి. మట్టి దీపం నిండా నింపి అందులో ఏం చేయండి అంటే ఆ, ఈ మన లవంగాలు ఉంటాయి కదా, 4 లవంగాలు చుట్టూ పెట్టండి. 4 దిక్కులు అన్నమాట. మధ్యలో ఒకటి పెట్టండి, ఐదవది. అది ఎవరంటే మీ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ చుట్టూ 4 ఉన్నాయి ఏంటంటే ఆ 4 దిక్కుల నుండి వచ్చేటువంటి నెగిటివిటీ. ఓకేనా? సో అది మీరు మీ రైట్ హ్యాండ్లో అరచేతిలో పట్టుకొని ఒకసారి మీ ఇల్లు ఎంత పెద్దగా ఉందో, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, అన్ని రూమ్స్ వెళ్ళండి. అన్ని రూమ్స్కి వెళ్ళండి. అన్ని రూమ్స్కి వెళ్ళి ఎంట్రన్స్లో లోపలికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ పెట్టండి. డోర్ వెనకాల రైట్ సైడ్. ఈరోజు ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో ఉన్న నెగిటివిటీ మీ ఇంట్లోకి రాదు, ఇంట్లో దాకా రాదు, గడప దాకానే ఉండిపోతుంది. ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా సాయంత్రం ఏం చేయండి, అది వాటర్తో కడిగేయండి. సింక్లో కడిగేయండి, అయిపోతుంది. ఓకేనా? అది చేయండి రెగ్యులర్గా. మనీ ఎక్సర్సైజ్ మర్చిపోకండి, ఇది వెరీ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. రిచువల్స్ కొన్ని మన పర్మనెంట్ మార్క్ అన్నమాట, బ్రాండ్ మనవి అవి. సిగిల్స్ కూడా చెప్తాను నేను క్లాసులలో. సిగిల్స్ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి, అవి కూడా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాటర్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ కూడా, అంటే సైంటిఫికల్ ప్రతి దానికి నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక సిగిల్ చెప్పాను, మీలో ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు లేదో, ఒక నోట్ పైన డ్రా చేయమని చెప్పాను. అడ్మిట్ చేసుకోండి, ఈరోజు సండేనే కదా, అలా సరదాగా మాట్లాడదాం కొద్దిసేపు. ఇంకేం లేదా? కుదిరితే కప్పు కాఫీ